ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం అస్మత్పదాయ నమః. ఓం అస్మత్పదాయ ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం యత్కించ జగత్యాం జగత్ యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః త్యక్తేన భుజీతాః మా గృధః కస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేస్తున్నాం. ఈ అధిష్టానమైన జగత్తు యందు కించిత్ వేరే విధంగా జగత్తును ఊహించినప్పటికీ కూడా అది అధిష్టానమునే నియామకం చేస్తున్నటువంటి జగత్తుగా ఉంది, కానీ జీవుడు ఊహించేటటువంటి జగత్తుగా లేదు అని. అందువల్ల తేన త్యక్తేన భుంజీతాః, అందువల్ల ఈ కల్పించినటువంటి ఆ జగత్తును వదిలిపెట్టేసి పాలన చేసి తనను పూర్ణ చేసుకోవాలి, పాలన చేసి తీసుకోవాలి. మా గృధ కస్య స్విద్ధనం, అధిష్టానం కంటే వేరైనటువంటి దాని యందు ప్రీతి తనకు ఉండకూడదు గాక అన్నారు. ఆ విధంగా మనం చేసుకుంటూ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములని విచారణ చేసుకున్నాం. దేహము, హృదయము, గుండెను కూడా విచారణ చేసుకున్నాం. రక్తమును విచారణ చేసుకున్నాం. ఇంకా మనస్సు, బుద్ధి కూడా విచారణ చేసుకున్నాం. ఈ పూట చిత్తమును విచారణ చేసుకుందాం. చిత్తం అంటే పదముల్ని అర్థం పర్థం లేకుండా ప్రయోగం చేస్తూ ఉంటారు. నీ చిత్తం అంటాడు, అంటే నీ ఇష్టం అన్నట్టుగా నీ చిత్తం అంటాడు. తనకి ఇష్టాయిష్టములతో ఏది సృష్టిలో లేదు, ఇది మాత్రం బాగా గుర్తించాలి. తన ఇష్టాయిష్టములతో సృష్టిలో ఏదీ లేదు, ఇది ఇట్లాగే అని ఉనికి యొక్క అల్లిక సర్వదా ఎక్కడైనా సరే ఉనికి యొక్క అల్లిక, ఉనికి యొక్క అధిష్టానం అన్నదే నియామకమై ఉన్నది, అంటే నియమింపబడి ఉన్నది. ఎవరికి అని ప్రశ్న లేదు, అది నియమింపబడి ఉంది. అది ఒక సృష్టి స్వరూపం. అది ఇప్పుడు మనం దానికంటే వేరుగా ఉన్నామంటే అక్కడ కూడా అది నియామకం. వేరుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గ్రహించే సృష్టి ఉన్నదనో, గ్రాహ్య సృష్టి ఉందనో, జీవుడు ఉన్నాడనో, ఇంకా జిల్లేడికి ఎవరున్నారో, లేకపోతే ఒక విషయమో, ఒక పదార్థమో, ఒక సంఘటనయో, ఏది ఉన్నా ఒక భ్రాంతి, ఇంకా అటువంటి ఏవే ఉన్నాయి అనుకుంటున్నామో అన్నిటికీ కూడా అది నియామకం. అది సృష్టిలో ఉనికి యొక్క అల్లిక తప్ప ఇంకోటి లేదు. అల్లిక అంటే ఉనికి, అల్లిక అంటే ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా అల్లిక.
ఉనికి యొక్క గ్రహింపే జరుగుతోంది. విషయం యొక్క గ్రహింపు జరగటం లేదు. అది మనకు స్పష్టంగా చూచేటప్పుడు చూపునే తీసుకుంటున్నాము గానీ, చూడబడిన పదార్థమును తీసుకోవటం లేదు. అది ఎదురకుండా ఉంటే చూపుకి ఎట్లా అందిందో అట్లా తీసుకుంటున్నాం గానీ, చూడబడింది ఎట్లా కాదు. వినటానికి ఎట్లా అందిందో అది తీసుకుంటున్నాం గానీ, వినబడిన పదార్థములన్నిటిని మనం తీసుకోవటం లేదు. అట్లాగూ ఈ క్రమంలో మనస్సు నడిచిపోన్నాం, మన జ్ఞాని అని చెప్పుకున్నాం. అంటే ఎరుకగా మనస్సు కూడా ఉనికి యొక్క అల్లిక, ఉనికి యొక్క ఎరుక. ఆ ఎరుక దానికి ఉభయత్వం ఉంది అని చెప్పుకున్నాం. అంటే బయట నుంచి ఏం తీసుకున్నా సరే ఉనికి యొక్క స్వరూపంగా తీసుకోవాల్సింది. ఉనికి తనకు స్థూలమైంది కాదు. బయట పదార్థముల వల్లే తెలియటం లేదు. బయట రాయి ఉందంటే రాయిని ఎట్లా ఉందని చూస్తున్నావో అట్లా చూసింది కాదు. ఉనికి కుదురుగా చూసింది. రాయిని చూడటంలో మనం పలు విధములుగా చూడవచ్చు. అటువంటి చూపుతో ఉనికి అందినది కాదు. తనకు ఉన్నటువంటి కుదురుతో చూసినప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే తన కుదురు తనకు ఉంటుంది. కుదురు అభ్యాసం అవుతుంటుంది. అప్పుడు రాయి చూడబడింది కాదు. అట్లాగే ఒక విషయంలో ప్రవర్తించేటప్పుడు తన కుదురు తన దగ్గరే ఉంటుంది. అందువల్ల అప్పుడు తన విషయంలో ప్రవర్తించినటువంటి వాడు కాడు అని ఈ విధంగా రుజువు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. అట్లా రచింపబడింది మనస్సు. దాని యొక్క ఎరుకగా రచింపబడింది. అయినా ఉభయత్వంలో వస్తుంది. ఈ జీవుడు అనబడేవాడు వాడి ప్రయోగంలో ఆ మనసు ఎట్లా ఉంటుంది, విషయాత్మకం అంతా తీసుకొచ్చి దీన్ని ఎత్తి పడేస్తాడు. దాని ఎరుకగా ఉండాలి మనస్సు అన్నట్టుగా చేస్తాడు. అయితే తనకేమో ఉనికి యొక్క స్వరూపమే తనకి ఎరుకగా తనకి ఇవ్వబడింది. ఈ రెండింటి మధ్య అవస్థ పడిపోతూ ఉంటాడు. అవస్థ పడిపోతుంటే మనస్సు నేను ఎట్లా చేయాలి, నా స్వామికి ఎట్లా ఇవ్వాలి దీన్ని అని చేసి తాను ఉనికికి బ్యాలెన్స్ కావటం లేదు అని ఇచ్చేస్తుంది. సరే నీ ఎట్లా ఉందో నాకు అది ఇట్లా ఇచ్చేసి నేను చూసుకుంటానంటుంది బుద్ధి. బుద్ధి యొక్క స్వరూపం బుధ అవగమనం అన్నాం. అది కూడా ఉనికి యొక్క మనసు ఎట్లాగైతే ఉనికి యొక్క ఎరుకగా ప్రవర్తిస్తుందో బుద్ధి ఉనికి యొక్క అవగమనం భద్రంగా తెచ్చి నిలబెట్టుకున్నటువంటి స్వరూపంగా చేస్తూ ఉంటుంది. ఆ నిలబెట్టుకున్నటువంటి స్వరూపంతో ఉనికిని అందిస్తుంది మనస్సుకు. దాని యందు ఎరుకగా ఉంటుంది. అంటే మన బుద్ధి దగ్గర నుంచి ఎట్లా తీసుకుందో అట్లా ఉంటుంది. అయితే బుద్ధి దగ్గర నుంచి ఏమొస్తుంది, ఉనికే వస్తుంది. అవన్నీ ఉనికి స్వరూపములుగానే రచింపబడినవి. బుద్ధి ఎంతవరకు ఎట్లా ఇస్తే అట్లా తీసుకుంటుంది. నీ భారం నాకు ఇచ్చేసి నేను చూసుకుంటా అంటుంది బుద్ధి అని చెప్పుకున్నాం మనం. అయితే బుద్ధిని కూడా వక్రం చేసుకుంటాడు. వక్ర బుద్ధి అని మనం పాటలో చెప్పుకున్నాం. వక్రం చేసుకుంటాడు. ఇదంతా కూడా వక్రం చేసుకోవటం అనేటటువంటిది తెరుపు ఏం మూసే దాన్ని పూసుకుంటావు నువ్వు, దాన్ని పూసుకుంటావు బట్టతో. ఓ
తలుపు తాళం తీసి కూర్చోవాలి ముందుగానే. ఎక్కడున్నాం? బుద్ధి నుంచి ఉనికి అందిస్తుంది, బాధ్యతగా ఇస్తుంది. దాన్ని కూడా వక్రం చేసుకుంటున్నాడు జీవుడు. వక్రం చేస్తున్నది తన గ్రహింపుకే గాని ఉనికి యొక్క గ్రహింపును, ఉనికి యొక్క వ్యక్తీకరణను తను వక్రం చేయలేడు. ఇది మనకు ఎట్లా ఉంటుందంటే, లోకంలో రాయిని ఏమి చేయలేడు. రాయితో నెత్తిని పగలగొట్టుకోవచ్చు, లేకపోతే తగలగొట్టు కాలి తగిలితే దెబ్బ తగిలించుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. నీళ్ళను వాడుకోవచ్చు, లేకపోతే నీళ్ళలో దిగి చచ్చిపోవచ్చు. అట్లా ఏదైనా సరే అన్నీ అట్లాగే ఉంటుంది. ఇవన్నీ కూడా ఉనికి అల్లికయే. దాన్ని ఏం వక్రం చేయలేడు. అందువల్లే అది ఉనికి అన్నమాట. ఉనికిని ఎట్లా వక్రం చేయలేమో అట్లాగే ఏ పదార్థం కూడా దాని యొక్క గుణం నుంచి దానికంటే ఒక గుణంగా ఉన్నట్టుగా ఉండి ఆ గుణంలో అది ఉనికినే పోషణ చేస్తూ ఉనికి ఎందుకు అధిష్టానంగా ఆ గుణముతో ఉంటుంది. ఎట్లాగూ ఉనికి యొక్క అధిష్టానంగా ఈ మాంసపు ముద్దగా ఈ దేహం ఎట్లా ఉంటున్నామో అట్లాగే ప్రతి పదార్థం ఉంటుంది. దాన్ని ఏం వక్రం చేయలేడు. తనను ఎట్లాగైతే వక్రం చేసుకున్నాడో తన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ వక్రం చేసుకుంటాడు. ఇంద్రియములు వక్రం చేసుకుంటాడు. హృదయము, దేహము అంతా వక్రం చేసుకుంటాడు. ఎంత వక్రం చేసుకున్నా ఈ వక్రం అంతా తనకు. అందుకని వక్ర బుద్ధేహే అన్నది వాడిని. అంటే వక్ర బుద్ధి అంటే బుద్ధికి వక్రత్వం ఉంటుంది, వక్రము ఉంటుంది అర్థం కాదు. బుద్ధి శబ్దానికి ఏం చెప్పునో తన భద్రంగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఉనికి అని. వక్ర బుద్ధి అంటే వక్రంగా భద్రంగా తెచ్చిపెట్టుకున్నాడు. భద్రంగా తెచ్చిపెట్టుకున్నాడు అంటే అక్కడి నుంచి వాడు మొండిగానే ఉన్నట్టుగా అక్కడి నుంచి మారకుండా ఉంటాడు కనుక అది బుద్ధి. అది వాడు భద్రంగా తెచ్చిపెట్టుకున్నట్టుగా అనుకుంటాడు. అది పోతే నాకు ఉనికే లేకుండా పోతుంది అన్నట్టుగా ఉంటాడు వాడు. సంసారం వదిలిపెడితే ఉనికే ఉండదు అన్నట్టుగా ఉంటాడు. భ్రాంతి వదలకపోతే ఉనికి లేదన్నట్టుగా ఉంటాడు. అతను అనుకున్నట్టుగా కాకుండా వేరే విధంగా భావాన్ని శుద్ధి చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా తనకు విశ్వాసం కలిగినా అర్థం అవుతున్నప్పటికీ కూడా ఉన్నది వదిలిపెడితే ఎట్లా? ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈస్ వర్త్ 9 ఇన్ ది బుష్ అని ఇంగ్లీష్లో సాగుతుంది. చేతిలో ఉన్న పిట్ట ఒకటి ఉంది, అది ఎంతకు మేలేదంటే ఎక్కడో పొదల్లో 9 ఉన్నాయి అనుకో, ఆ 9 దానికంటే చేతిలో ఒకటి ఉన్నది అని ఇది లౌకికంగా ఒకని చెప్తాడు. దాన్ని ఇప్పుడు అదే ప్రయోగం చేసి లౌకికంగా అతనికి ఏ దృష్టి ఉందో అది మేలు. ఎక్కడో ముక్తి ఏదో అని అంటారు అనుకోండి, నాకు అందకపోతే దానికంటే ఇదే మేలు అన్నట్టుగా ఉంటాడు వాడు. ఇది తాను వక్రం చేసుకోవడం. అందువల్ల దానికి ఇప్పుడు దాని సమస్యని ఎవరు ఆదుకోవాలి? మనస్సు యొక్క సమస్యని బుద్ధి ఆదుకుంది. బుద్ధి యొక్క సమస్యని ఎవరు ఆదుకోవాలంటే చిత్తం అన్నాడు. చితి సంజ్ఞాని అన్నారు. అంటే వికలం కాకుండా ఎరుక. ఈ ఎరుక అనేది ఎట్లా ఉంటుందంటే స్మృతికి స్ఫురణ అనేది, అంటే తనకు గ్రహింపుకు అందేటట్టుగా అనమాట. స్మృతికి ఎరుక స్ఫురణ అనేది ఎట్లా ఉంటుందో అట్లాగే సంజ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది అంటే తనకు చైతన్యవంతం చేసుకోవటానికి ఉంటుంది అనమాట. తన గ్రహింపును చైతన్యవంతం చేసుకోవాలి. చైతన్యవంతం చేసుకోవడం అంటే అంతటా మనకు చైతన్యవంతం అనే మాట భావం, దాని తాత్పర్యము, దాని పోకడ అర్థం చేసుకోవాలంటే అట్లా కూర్చున్నాడు, ఎట్లా ఏమి ఉత్సాహం లేని వాడే కూర్చున్నాడు. అప్పుడు వాడికి ఏం చేయాలి? కాస్త ఉత్సాహం కలిగిస్తే అని అంట. ఉత్సాహం కలిగిస్తే వాడు లేచి వాడి పని వాడు చేసుకుంటాడు. అట్లా ఏమి చేయకుండా స్తబ్దుగా కూర్చున్నటువంటి వాడిని ఉత్సాహం కలిగిస్తే లేచి పనిచేయటం అంటే ఎట్లా మనకు కనిపిస్తుందో ఇది ఒక పోలిక. అప్పుడు ఉత్సాహం కలిగించి ఏం చేసిన పని చేస్తాడు. అట్లా కాకుండా
ఎంత పని చేస్తున్నాడు, ఎంతో పని చేస్తున్నాడు, శతగుణంతో చేస్తున్నాడు, లోకంలో చాలా బాగా పనిచేస్తున్నాడు, అయినా వాడు స్తబ్దుగా ఉన్నవాడు ఉన్నట్టు వాడే అన్నాడు. అంటే ఏమిటి? ఉనికి చైతన్యం అర్థం కావటం లేదని. అక్కడ తన తెలివి ఈ ఉనికి చెదరని ఉనికిగా ఉన్నది అనే మాట తనకు అర్థం కావటం లేదు కనుక తాను చైతన్యవంతం కాదు, చైతన్య స్వరూపుడు కాదు. అందుకని ధాతువు సంజ్ఞానం అన్నారు. వికలం కానటువంటి ఎరుక మన జ్ఞాని. ఇది సంజ్ఞానం, చితి సంజ్ఞానం అన్నారు. కనుక దీనికి ఇట్లా ఈ సంజ్ఞాన శబ్దానికి వికలం కాకుండా అన్నప్పుడు దీనికి చైతన్యవంతం చేసుకోవటం అన్నట్టుగా అంటాడు. ఉనికి చాలటల్లా, ఉనికి గుర్తింపు చాలటల్లా. ఇప్పుడు చైతన్యవంతం చేసుకోవటం లేదంటానికి ఇప్పుడు ఉనికితో పోల్చుని చెప్పుకుందాం. తనకు ఉనికి ఉన్నది, ఉనికిని అర్థం చేసుకుంటున్నాడు, ఉనికితోనే ప్రవర్తిస్తున్నాడు. ఉనికితోనే ప్రవర్తించినప్పటికీ కూడా తనకు ఆ ఉనికి కుదురులో కుదరటంలే, వికలం అవుతున్నాడు. ఉన్నవాడే కానీ వికలం అవుతున్నాడు. ప్రవృత్తిగా ఎప్పుడు తీసుకున్నాడో వికలం అవుతున్నాడు. అందువల్ల తనకు చైతన్యం ఉనికి అందినది కాలే. కనుక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం అంటే కుదురును సంజ్ఞానంగా చేసుకోవాలి. ఇది కుదురు సంజ్ఞానం అంటే చెప్పుకున్నాం, వికలం కాకుండా ఎరుక. ఉనికిని కుదురును, ఉనికి అనే మాట వచ్చినప్పటికీ గబుక్కన మనకు అర్థం కాకపోతే కుదురు అనే పదం మనకు అర్థం అవుతుంది. చంచలం కాకుండా కుదురు అన్నటువంటి అంశాన్ని తాను ఏం చేసుకోవాలి? వికలం కాకుండా ఎరుకలోకి తీసుకోవాలి. అంటే ఉదాహరణకి మనిషి తొందరపడుతున్నాడు. ఆ తొందరపడుతున్నటువంటి వాడు పని చేస్తున్నాడు, వాడు స్తబ్దుగా లేడు, మొద్దుగా లేడు. వాడు ఉనికిని ఆధారంగానే చేస్తున్నాడు. ఉనికిని ఆధారంగా పనిచేస్తుంటే తొందరగా గోవా పని అయిపోవాలని పనిచేస్తుంటాడు. గోవా పని అయిపోవాలని పనిచేసేవాడు దృష్టి దేని పెట్టాడు? పని పెట్టాడు. అందువల్ల ఏమైతే పని సరిగా చేసినప్పటికీ, చైతన్యవంతంగా చేసినప్పటికీ కూడా అది చైతన్యం కాలేదు, అది తొందరపడిందే అయింది. చైతన్యవంతం కాలేదు, చైతన్యవంతానికి తొందరపడటానికి తేడా అన్నమాట. తొందరపడటం అంటే పని మీద దృష్టి పెట్టాడు కనుక తొందరపడిన వాడినాడు. అట్లా కాకుండా కుదిరేందు అంటానికి ఉనికి కుదురుని చైతన్యవంతం చేసి ఆ చైతన్యమును ఎరుకలో పెట్టుకోవడం సంజ్ఞాని. ఎరుకలో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఉనికిని ఎరుకలో పెట్టుకుంటే ఉనికి యొక్క ప్రభావం చేత అది తొందరపడకుండాను, లేకపోతే సూడో అదేంటే సత్వగుణం అంటే తప్పుడు ఉనికి భావంతోనూ, లేకపోతే తమో గుణంతోనూ అట్లా కాకుండా అది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. దానికి సందర్భం వచ్చింది కనుక ఎవరు మనం చాలా మాట చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి ఇటు పెట్టాలి. అవునా? ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి పెట్టాలంటే ఏం చేస్తాడు? ఇటు తీసుకొని అంటాడు అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? పుస్తకం ఇక్కడికి వచ్చింది, పని జరిగింది, కానీ ఇటు చేశాడు వాడు తమో కూడా నిర్లక్ష్యంగా చేశాడు. ఆ తేడా కనిపిస్తుంది. అంటే పని జరిగింది కానీ అక్కడ తనకు ఉనికి అందలే. ఎట్లా? తన ఉనికి ఏమైంది? నిర్లక్ష్యమైంది. నిర్లక్ష్యాన్ని అందుకొని చేసిన వాడైనాడు. అందువల్ల ఇప్పుడు దీన్ని మామూలుగా గుణకర్మ అంటారు, తమో గుణకర్మ అంటాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే ఇది పెట్టమంటే అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? అది అప్పుడు కూడా పుస్తకం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, పని చేశాడు, కానీ ఇటు చేశాడు దుడుకుగా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? పని ఇక్కడ చేయటానికి తను తాను కదిలించుకున్నాడు, చైతన్యం చేసుకున్నాడని అందాం. ఆ చైతన్యం ఎట్లా అయింది? తనకు కుదురు అందట్లే. చైతన్యం చేసుకున్నాడు, చైతన్యం కాక లోపల చైతన్యం కాక పని జరగదు. చైతన్యం చేసుకున్నాడు కానీ కుదురు అందలే, తమ గుణం వచ్చింది, నిర్లక్ష్యం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? దుడుకుతనం వచ్చింది. అప్పుడు ఇంకో మాట ఎట్లా ఉంటాడు? దీన్ని పెట్టమంటే ఇప్పుడు చాలా వినయం, అతి వినయం. ఇటు తీసిన
అంటాడు. ఇప్పుడు కూడా పుస్తకం ఇక్కడికి వచ్చింది. వాడు ఏం చేశాడు? అతి వినయంగా పోయినాడు. అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అంటే ఏమిటి? పని చేసినప్పటికీ కూడా చైతన్యంతోనే చేశాడు, వేరే ఉపాయం ఏం లేదు తనకు. ఉనికి చైతన్యంతోనే చేశాడు, ఉన్నవాడై ఉనికిని చైతన్యవంతం చేసుకునే చేశాడు. కానీ ఈ విధంగా చేసినప్పుడు ఏమైంది? తనకు సరిగా కుదురు కాలేదన్నమాట. అందువల్లే వక్రబుద్ధి అయినాడు. ఉనికిని వక్రం చేసుకున్నాడు, ఉనికిని వక్రం చేసుకుని పెట్టుకున్నాడు. అట్లా కాకుండా వక్రం కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? సమ అవైకల్య వికలం కాకుండా చేయాలి. వికలం కాకుండా చేయాలంటే ఇప్పుడు దీన్ని చూస్తే ఇటు పెట్టమంటే పెట్టాడు. ఇప్పుడు తమోగుణం కనిపించలేదు, రజోగుణం కనిపించలేదు, సత్వగుణం కనిపించలేదు, పుస్తకం మాత్రం ఇక్కడ జరిగింది. అంటే బయట తను ఏం చేస్తున్నప్పటికీ కూడా అట్లాగే ఎవరో వచ్చారు, ఎవరో తన్ని తిట్టారు. ఈ మాట చాలా చెప్పుకున్నా, తిట్టారు. తనకు అభిమానం వచ్చింది. తిట్టేటప్పటికి అభిమానం వచ్చింది అంటే అర్థం ఎందుకు వచ్చింది? తన ఉనికిని తాను గుర్తించడం లేదు. ఎందుకంటే తాను తిట్లకు అతీత స్వరూపం. వాడు తిట్టాడంటే వాడి భావం. నువ్వేం చేశావు, నువ్వేం చేయలే, వాడి మీద ఆరోపణ చేశాడు. నీకు అభిమానం వచ్చింది. అభిమానం వచ్చి ముడుచుకున్నాడు ఒకడు. ఇంకోడు అభిమానం చేసి అన్నాడు. ఇంకోడు నువ్వే కుక్క అన్నాను, నేనేం చేయలేదు పోరా, నేను పొద్దున నా మీద చేసుకుంటావు, నువ్వే రాస్కెల్, నువ్వే ఫూల్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైనాడు? తాను రజోగుణంతో దాన్ని తీసుకున్నాడు. అట్లా కాకుండా అవునులే, నేనేలే, నేను కాబట్టి ఇంకెవరు చేస్తారులే అని ఈసడింపు మాట్లాడి ఇంకోడు. అట్లా కాకుండా ఏమంటాడు? దాన్ని అతీతంగా చేసుకోవాలంటే, అంటే గుణాతీతంగా చేయటం అంటే, అంటే వికలం కాకుండా చైతన్యవంతం చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. దేనికి? వాడు తిట్టిని తను తీసుకోవటంలో. తను వికలం కాకుండా ఉండి ఏం చేస్తాడు? అయ్యో నీకు చాలా బాధ కలిగించింది నా వల్ల అంటాడు. తనను తెలిసిపోతుంది తనకు. తనలో ఒక అభిమానం వచ్చేటప్పటికి అభిమానం చేత ఉన్నటువంటి 74 ట్రిలియన్ కణముల్లో కూడా తేడా వచ్చేస్తుంది. ఇది మనకు తెలుస్తుంది. ఆ 74 ట్రిలియన్లో రావటం అనేటటువంటిది మెదడు గుర్తించుకుంటుంది. మెదడు కూడా వికలం అయిపోయింది అన్నమాట. అట్లా వికలం కాకుండా దాన్ని దర్శనం చేయటం అన్నదానికి వచ్చేటప్పటికి ఉంటుంది. తను ఏం చేయాలి? ఇప్పుడు తను తాను వికలం కాకుండా చైతన్యవంతం చేసుకోవాలి, వికలం కాకుండా ఎరుకలో ఉండాలి. అట్లా ఎట్లా చేయాలి? తనకు తన్నే చైతన్యవంతం చేసుకోవాలి. ఆ చైతన్యం చేసుకున్నవాడు ఏం చేస్తాడు? అయ్యో నీకు నా వల్ల కష్టం కలిగింది, కోపం వచ్చిందా నీకు, బాధ వచ్చిందా, నువ్వు బాధలో నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఏమైనా చెయ్యి. మనకి రోజులు ఏం చూపించి అనేవాళ్ళు ఏమంటారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి కొట్టేసి నీ కోపం తీర్చుకో, ఇంకా తిట్టాలంటే ఇంకా తిట్టాలి, ఇంకా ఆరోపణ చేద్దామంటే చెయ్యి అని తాను వికలం కాకుండా ఇప్పుడు అయినాడో అని ఈ మాట చాలా మాట చెప్పుకున్నాం. ఇప్పుడు చిత్తం అనే పదంతో వికలం కాకుండా ఉండటం అనేటటువంటి ఎట్లా ఉంటుందంటే తాను వికలం కాకుండా అంటే రియాక్ట్ కాకుండా అనమాట. రియాక్ట్ కాకుండా తాను ఉండి అతని వాడితో మాట్లాడగలిగితే అప్పుడు ఏమవుతాడు? తను తాను చైతన్యవంతం చేసుకున్నవాడు. వికలం కాకుండా చైతన్యం ఎరుకతో, వికలం కాకుండా ఎరుక పెట్టడం అంటేనే చైతన్యవంతం చేసుకుంటాం. కానీ చైతన్యవంతం చేసి వికలమయ్యేటట్టుగా తమ గుణము మరి రజోగుణం అని కాకుండా. అందుకని ఈ పదంలో ధాతువులు ఏం చూపిస్తున్నారు? చైతన్యవంతం చేసుకోవటం అనేది తీరువేరు. దానికి ధాతువు ఏమిటిచ్చారు? వివిధ చేతన ఆఖ్యాన నివాసేషు అని ధాతువు చూపించారు. ఇప్పుడు ఇక్కడ ఈ ధాతువులు ఏం చూపిస్తున్నారు? చితి సంజ్ఞాని అని ధాతువు చూపిస్తున్నారు. వికలం కాకుండా ఎరుక. ఇందాక మనస్సు ఏం చేసింది? మామూలు ఉనికినే అందిస్తోంది,
ఉనికి కంటే ఏం చేసేది? ఇవేం చేయలేదు. అవతల ప్రభావం వచ్చేటప్పటికి ఏమవుతుంది? ప్రభావాన్ని అందుకోలేక బాధపడుతుంది. బరువుగా పడుతుందనమాట. విషయం తనకు భారంగా ఉంది. విషయం తనకు భారంగా ఉందనమాట. ఇప్పుడు అది కూడా జ్ఞానేనే. ఇది కూడా జ్ఞానేనే. అయితే అటువంటి దానికి చెదిరిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేసింది బుద్ధి. బుద్ధి కూడా చెదిరిపోతే దానికి ఎట్లా ఇవ్వాలి అనేది చిత్తం అనమాట. చితి సంజ్ఞానే అన్నారు. చితి సంజ్ఞానం వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవాలి. గబుక్కున వాడు అనేటప్పటికీ తనకు పొడుచుకొచ్చింది. ఏమి లేకపోయినా కూడా తనకు అఫెండ్ అయినాడు అంటారు. అఫెండ్ కావటం అంటే తాను బాధపడ్డాడు. అది కూడా తనకు వికలమే. కనుక వికలం కాకుండా తన స్వరూపాన్ని తన ఎరుకలో పెట్టుకోవటం, తన ఉనికిని ఎరుకలో పెట్టుకోవటం అనేది ఒక సూత్రం. దీనికి పతంజలి చిత్తవృత్తయ పంచతయ్య క్లిష్టా అక్లిష్టా 5 ఎట్లా చిత్తవృత్తులు అని అన్నారు. క్లిష్టా అక్లిష్టా, క్లిష్టమైన కొన్ని, క్లిష్టం కానటువంటి కొన్ని. దాన్ని 5ని అక్కడ ఇక్కడ ఉంది, అక్కడ ఉందో చూడు. స్మృతయ చిత్తవృత్తి అనే పదాన్ని వేశాడు పతంజలి. చిత్తములకు ఒక వృత్తి అని. యోగ చిత్తవృత్తి నిరోధక. సాధన ఏం చేస్తుంది? చిత్తవృత్తిని నిరోధం చేస్తుంది, అడ్డగిస్తుంది. అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఎప్పుడైతే చిత్తవృత్తిని అడ్డగించిందో అప్పుడు తనకు స్వరూపమునందు, అంటే చిత్తవృత్తి లేనటువంటి దాని యందు అవస్థానం ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు అట్లా ఎప్పుడు చేయలేదో, కుదురుగా ఎప్పుడు లేకపోయినాడో వృత్తి సారూప్యం ఇతరత్ర అన్నాడు. అప్పుడు వృత్తిలోకి వెళ్ళిపోయింది. వృత్తిలో వ్యాపారం ఎట్లా ఉంటుంది? ఏదో ఇంకోటి దాన్ని కల్పించుకున్నటువంటి, వక్రమును కల్పించుకున్నటువంటిది ఉంటుంది. వృత్తయ పంచతయ్య క్లిష్టా అక్లిష్టా అన్నారు. ప్రత్యక్ష అనుమాన ఆగమా ప్రమాణాన్ని. విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం.
శబ్దజ్ఞానానుపాతి వికల్ప అనుభూత విషయ సంప్రమోష స్మృతి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ఇవి వృత్తులు. వృత్తులు అంటే కల్పించుకుని వర్తన చేసేటటువంటి ఉంటాయో వాటిని వృత్తులు అన్నారు. ప్రమాణ విపర్యయ నిద్ర వికల్ప నిద్రా స్మృతయ. ప్రమాణం అంటే ఏం చెప్పారు? ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది, అనుమాన ప్రమాణం ఉంటుంది. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని ఇంకోటి నుంచి తెచ్చిపెట్టుకున్నది ప్రమాణం. అది ప్రమాణంగా పెట్టుకొని అది ఒక వృత్తి అయిపోతుంది. ప్రత్యక్షం అంటే వాడికి స్పష్టంగా దీనివల్లనే బాగా ఉంటుంది అనుకున్నాడు. ఇక అనుకుని ఏమవుతాడు వాడు? ఎట్లా తన పట్టుకున్న కుందేడి మూడే కాళ్ళు అంటాడు. ఇది ప్రత్యక్షం. అనుమానం అంటే మామూలుగా అనుమాన ప్రమాణాన్ని ఏం చెప్తారంటే అక్కడ పొగ వస్తుందంటే అగ్ని ఉన్నది అని. ఎందుకంటే పొగ ఎప్పుడు వస్తుంది? అగ్ని ఉంటేనే వస్తుంది కనుక అనుమాన ప్రమాణం అన్నారు. అట్లాగే అనుమాన ప్రమాణం ఎట్లా ఉంటుంది అని అంటే తను ఎవరో ఏదో అనేటప్పటికీ గబుక్కున తనకు చివుక్కుమన్నది అంటారు మామూలుగా. ఆ చివుక్కుమంటే ఏమవుతుంది? తన దేహంలో ఉన్న కణములన్నీ కూడా వేరే విధంగా తనకు తెలుస్తుంది. ఇది మనకు తెలుస్తుంది. ఇది ప్రత్యక్షంగా తెలిస్తే లేకపోతే అనుమానం. అట్లా జరిగింది అంటే తను ఉనికిని పోగొట్టుకున్నాడు. ఇంకా అభిమానపడ్డాడు అంటే ఉనికిని పోగొట్టుకున్నాడు. అహంకరించాడు, ఉనికిని పోగొట్టుకున్నాడు. కోరిక కలిగింది, ఉనికిని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కూడా అనుమానం. ఆగమాహ ప్రమాణాన్ని. ఆగమం అంటే ఎవరో చెప్పగా అది ఎట్లాగో ఇది ఎట్లాగో అనుకున్నవాడు ఎప్పుడుంటాడు? వాడు కూడా పోగొట్టుకున్నవాడు అవుతాడు అన్నాడు. ఈ 3 ప్రమాణములు ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మృతి. ప్రమాణములు 3 విధంగా ఉంటాయి. తర్వాత విపర్యయం అంటే మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం విపర్యయం అన్నారు. విపర్యయం అంటే మిథ్యాజ్ఞానం, అతద్రూప ప్రతిష్ఠితం, రూపం కానిది ప్రతిష్ఠ అవుతుంది. రూపం కానిది ప్రతిష్టం కావటం ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఏం చెప్పినా వాడు మారలేడు. కబుక్కున నమ్మి మారుదాము అని అనుకోడు అన్నమాట. అది విపర్యయం. అతద్రూపం తన తద్రూపము అతద్రూపం. ఉనికి యొక్క రూపం కాకుండా వేరే రూపం తనకు ప్రతిష్టమై ఉంటుంది అన్నారు. తర్వాత శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్య వికల్ప. శబ్దజ్ఞానం అన్నారు. శబ్దజ్ఞానం అంటే పలికించుకున్న జ్ఞానం, పలికిన జ్ఞానం. దాన్ని హియర్సే అంటారు. వినికిడి మాట, వినికిడి చేత శబ్దజ్ఞానానుపాతి వికల్పం అన్నారు. వస్తుశూన్య, వాస్తవం లేదు, తెలియదు నిజానికి, కానీ వినికిడి చేత దాన్ని పట్టుకుని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అది వికల్పము అన్నారు. తర్వాత అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర. లేని దాని గుర్తుగా పెట్టుకొని అది ఆలంబనగా చెప్పేది నిద్ర. ఏదో చెప్తుంటే ఏదో చెబుతున్నాడు, ఏం చెప్తున్నాడు? నిద్రపోతున్నావా అంటాం మనం. అంటే లేని దాన్ని ఊహించుకుని దాని ప్రత్యేకంగా చెప్పి ఏదో మాటలు మాట్లాడుతున్నాడు వాడు. అది నిద్ర అన్నాడు. తెలియకపోవటం కాకుండా తర్వాత తను మోసపోయినప్పటికీ మోసపోతాడేమో అనుకొని ఇట్లా అటువంటివన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా ఇది చిత్తవృత్తులు అన్నారు. అవునా? అనుభూత విషయ సంప్రమోష స్మృతి. స్మృతి శబ్దానికి ఏం చెప్పారు? అనుభూత విషయ సంప్రమోష. పుట్టినరోజు అనేటప్పటికీ వాళ్ళ అది నీ పుట్టినరోజురా ఇవాళ అనేటప్పటికీ వాడికి అనుభూతిగా
సంప్రమోష, వాడు పొంగిపోతాడు. ఇది వాడికి స్మృతిగా కనిపిస్తుంది. ఈ చిత్తవృత్తుల్లో స్మృతి అనమాట. నీకు పెళ్ళి అయినప్పటికీ ఊబలాటం వచ్చేస్తుంది. యుక్త వయసు వచ్చేప్పటికి పెళ్లి గురించి మాట్లాడాలి. నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు నాన్న అంటాడు. నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావు అమ్మ నాన్న అంటుంది అమ్మాయి. ఇవన్నీ కూడా అనుభూత విషయ సంప్రమోష. అట్లాగే కొడుకు పిల్లవాడు పుడతాడంటే ఏమిటో అంత అంత ఉబలాటం అంత అయిపోయింది. వాడు వాడు పుట్టినప్పటికి తాను ఏదో గొప్పగా అయిపోయినట్టుగాను ఇటువంటి మాటలు. ఆ తర్వాత ఇంకా రాతే ఎవరో బంధువులు వస్తారు. బంధువులంతా వాడేమో పెదనాన్న అంటాడు, ఇంకోడు బాబాయ్ అంటాడు, ఇంకోడు వస్తాడు. ఆ పిల్లలు వాళ్ళని చూసేటప్పటికీ తనకు అనుభూతి సంప్రమోషం. అందరిలో తాను గొప్పవాడైనట్టుగా ఉంటాడు. వాళ్ళు అంతమంది మా ఇంటికి వస్తున్నారంటే వాళ్ళకి నా యందు అంత గుర్తింపు ఉంది. ప్రమోషన్ వచ్చేటప్పటికి అనుభూత విషయ సంప్రమోష. 4 డబ్బులు వచ్చేటప్పటికి అనుభూత విషయ. వ్యాపారంలో లాభం వచ్చేటప్పటికి అనుభూత. ఇవన్నీ కూడా చిత్తవృత్తులు అన్నారు. అసలు చిత్తం యొక్క స్వరూపాన్ని ఒక చోట చెప్పారు. పొద్దున కూడా మనం చేసుకుందాం. వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. చిత్తానికి నిజ స్వరూపం ఏమిటి? వివేక నిమ్నం. నిమ్నం అంటే గంభీరమైనటువంటి, చాలా లోతైనటువంటిది. వివేకం నందు చాలా లోతైనటువంటిది. ఎంత లోకం అంటే ఇవన్నీ చిత్తములో ఉంటే ఇవన్నీ చిత్త వృత్తులుగా అయినాయి. బయట ప్రయోగంగా ఏం చూసినప్పుడు కూడా చిత్తములకు వృత్తులైనాయి. ఇప్పుడు ఈ ధాతువుతో చెప్పుకోవాలంటే ఆ వికలమైనటువంటి ఎరుకగా ఉంది. ఇంటర్వ్యూకి పోయినాడు, చకచక ఏమడిగితే సమాధానం చెప్పేశాడు. సరే వాడు సెలెక్ట్ అయిపోయినాడు. ఎప్పుడేమైంది? వికలమైనటువంటి చిత్తం అయింది. వికలమైనటువంటి ఎరుక. తను ఎంత వికలమైనాడు? ఉద్యోగం వచ్చేటప్పటికి, ప్రమోషన్ వచ్చేటప్పటికి తనకి సంతోషం వచ్చేసి. వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం అన్నారు. లోతైన వివేకం, దాంతో చెలించకుండా ఉండేటటువంటి వికలం. అక్కడ సంజ్ఞానం అన్నప్పుడు వికలం కాకుండా ఎంతని చెప్తున్నారు, దాన్ని వివరించి చెప్తున్నారు. అది ఉండి కైవల్య ప్రాగ్భారం అన్నారు. కైవల్యం అంటే కేవలం పదం నుంచి కైవల్యం అని వస్తుంది. కేవలం అంటే అంతే, కుదురుగా ఉండేటటువంటి తన ఉనికి తప్ప ఇంకొకటి లేదు. అది కైవల్యం. కైవల్య ప్రాగ్భారం, దానికి ఒక ద్వారంలాగా అనుకుందాం. దానికి ద్వారంగా ఎప్పుడు ఉంటాడో అది చిత్తం. ఆ మార్గం వేసుకుంటాడు ప్రతి మాట కూడా. తన కొలత, తను వికలం కాకుండా తను దర్శనం చేసుకోవటం అన్నదే కొలత ఉంటుంది. విషయమునందు ఏం సంపాదిస్తాడు, విషయంలో చేయటం ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా, విషయం ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఉండదు. అది చాలా ఇట్లా చాలా గొప్పగా ఉంటుంది. ఆ దర్శనం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే
తనలో తనకు తన ఉనికి ఎట్లా ఉంటుంది? ఈ మాట చాలా మాట చెప్పుకున్నావు. తనకు తనది స్వామి ఉంది. స్వస్వామి సంబంధయోహో అని దీనిలో కూడా వస్తుంది. తనకు తన స్వామికి సంబంధం ఉండాలన్నమాట. తాను అనేది ఇప్పుడు ఎట్లా వేరైనటువంటి రూపంగా తనను కొలుచుకుంటూ తాను ఎదగాలని యోగమునందు పొందాలని అనేటువంటి ప్రయత్నం చేసేవాడు వాడు స్వామి. తనకు ఒక స్వామి. తనకు తన స్వామి ఎప్పుడూ ఉంటాడట. అయితే తన స్వామి ఎట్లా ఉంటాడు? చితి సంజ్ఞానే వికలం కాకుండా ఉండటం అంటే ఎట్లా ఉంటుందంటే ఏం చెప్పుకున్నాం దానికి కొలత ఎట్లాగో అంటే ఆ, 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 శబ్ద శక్తి సమన్ సేవన అమ శబ్ద గతి సేవనయో శబ్ద గతి సేవనయో పలికించినట్టుగా ప్రవర్తించి సేవించుట. తనకు తన స్వామి అంటే తనకు అండదండగా ఉండేది ఏది వస్తుందనంటే తాను ఎట్ట పలికించి ప్రవర్తించుకుంటున్నాడో తను ప్రవర్తించింది పలికించుకున్నదే తాను సేవిస్తున్నాడు. వేరే విధంగా కాదు. అందువల్ల ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఒకరు ఏమంటారు? సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీకు మోక్షం ఇస్తారా అన్నప్పటికీ కూడా ఓరి నాయనో ఏదో పోతే పోయింది కదా అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి నారాయణ అన్న. నారాయణ అంటే బూతుమాట అయితే ఎట్లా? నన్ను తీసుకెళ్ళిపోతానంటే నా పెళ్ళాం బిడ్డలు ఏం కావాలంటాడు. పులి వచ్చి ఏమంటుంది? నేను చంపేసి తినేస్తా అంటుంది. అన్నప్పుడు కూడా దాన్ని చంపేటటువంటి లోకం తనకు అది అది చంపేసి తినేస్తా అంటుంది కనుక దాన్ని చంపడానికి నా దగ్గర పిస్తోల్ ఉంది. ఆ పిస్తోల్ పెట్టిన ఒక్కసారి టక్ అనేటప్పటికి అది పరిగెత్తిపోతుంది. 2 పడుతుంది. గబగబా కొట్టేప్పుడు దానికి తగిలిందంటే అది చచ్చిపోతుంది. ఈ మధ్య షార్ట్స్‌లో ఏదో తమాషా చూపిస్తుంటారు వాళ్ళు. అది నిజమో కాదో ఎట్ట చూపిస్తారో అది. హ్మ్. ఏనుగుకి సింహం కల్లో వచ్చినా గూడా చెవులో పడి చీము కారుతుందట. భయం. ఏనుగుకి సింహం అంటే భయం. అటువంటిది ఆ షాట్‌లో ఏం చూపిస్తాడంటే తన బిడ్డ ఏనుగుని అవతల సింహం వచ్చి దాన్నేదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పట్టుకొని దాన్ని చంపడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ పెద్ద ఏనుగు వస్తుంది. గబగబ గబగబా వెనకాంచి పరిగెత్తుకుంటూ వచ్చి సింహం ఇట్లా ఉంటుంది. ఆ తొండంతో ఇట్లా పట్టుకుంటుంది దాన్ని. ఇట్లా పట్టుకొని అట్ట లేపేస్తుంది. అట్ట లేపి అట్ట విసరగొట్టేసి కింద పడేస్తుంది. దాని బరువు తక్కువేగా కింద పడేస్తుంది. అది కింద పడేటప్పటికి మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టేస్తుంది. 2 మాటలు కొట్టేటప్పుడు చచ్చిపోతుంది. అర్థమవుతుందా? అది చచ్చిపోతుంది. అట్లా ఏదో ఇంకో 2, 3 విధాలుగా దాన్ని చూపిస్తారు. అది ఎంత ప్రత్యక్షం అంటే ఏమో చూసేది అవునో కాదో మనకేం తెలుసు కనుక ఏం అక్కర్లేదు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే తను పలికించుకోవడంలో ఉంది. గతి శబ్ద సంఖ్యానయోహో ప్రవర్తించి పలికించుకొని ఏం చేస్తాడు? సంఖ్యానం చేస్తాడు. అంటే సమన్వయం అవుతాడు. సేవిస్తాడు. సేవనయోహో సేవిస్తాడు. మామూలుగా చెప్పుకోవాలంటే తను ఏమనుకున్నాడో దాన్ని సేవిస్తాడు. అది తనకు స్వామి లక్షణం. అది తనకు స్వామి లక్షణం.
అది సరిగా ఉంటే, వికలం కాకుండా ఉంటే, అంటే ఇప్పుడు స్వామి ఎవరు? తాను వికలం కాకుండా ఎరుకగా చేసుకుంటే తనకదే స్వామి. అందుకే వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం. అది కేవలం అనమాట. కేవలంగా తననే పలికించుకొని, తన యందే ప్రవర్తించుకొని, తననే సేవించుట. అన్యం కాదు. కైవల్యం అనమాట. కైవల్యంగా తీసుకొని సేవించుకుంటే అప్పుడు తనకేమవుతుంది అది? చిత్తం. చిత్తం. తనను తాను చైతన్యవంతం చేసుకునేది అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇట గతి శబ్ద సేవనయోహో. శబ్ద గతి సేవనయోహో. వీటి చెప్పిన ఒకటి. తాను పలికించుకొని ప్రవర్తించాలి. అయితే ప్రవర్తించి పలికించుకోవటం ఎట్లయినా సరే చేసుకొని సమన్వయించాలంటే ఆచరించి ఆనందించాలి. ఆచరించి ఆచరించాలి కానీ చెప్పుడు మాటల చేత కాదు. ఏదో అటు చేశాను కాదు. అవన్నీ కూడా చిత్తములకు వృత్తులు అవుతాయి. అది తనకు స్వామి స్వరూపం. ఆ స్వామి స్వరూపం చేతనే తాను చైతన్యవంతం చేసుకున్నవాడు అవుతాడు. అక్కడ వికలమైతే వికలముగా తన్ను తాను పలికించుకోవటమునందు, వికలము కాకుండా పలికించుకోవటమునందు సంజ్ఞానం ఎరుక. వికలం కాకుండా పలికించుకోవటమునందు ఎరుక. వికలం కాకుండా ప్రవర్తించడంలో ఎరుక. వికలం కాకుండా ప్రవర్తించడం మనకే తెలుస్తుంది. మనం ఏదో చేస్తే అదేదో గబుక్కన అటు ఇటు తేడా వస్తే అవతల చేసిన తేడా వస్తే తనకే వికలం అయిపోతాడు. అదేదో సరిగ్గా చేసేటప్పటికి తనలో తనకే చాలా గొప్పతనం అన్నట్టుగా ఇవన్నీ వికల స్వరూపములే. గొప్పగా అయినట్టు అనుకున్నా పోయిన ఇంగ్లీష్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. నేను గొప్పవాడిని నాన్న అది కూడా ఒక కాంప్లెక్సిటీ అంటారు. కనిపించుకున్నది. ఇన్ఫీరియారిటీ అంటే తక్కువగా అంటారు. న్యూనత, అధిక భావం. అధిక, న్యూనత. అధిక అంటే సుపీరియర్ అనుకోవటం. న్యూనత అంటే తక్కువగా అనుకోవటం. ఈ కాంప్లెక్సిటీ ఎట్లా ఉందో ఇది తనకు ఏం చేస్తుంది? తను తాను పలికించుకోవటంలో దోషం వస్తుంది. అట్లా దోషంగా పొడిగించుకున్నవాడు అవుతాడనమాట. అందువల్ల చెక్ పాయింట్స్ చూపిస్తున్నారు. చెక్ పాయింట్ అంటే ఎట్లాగంటే ముందు ఏమైనా సరే తన్ను తాను పలికించుకొని ప్రవర్తిస్తూ సేవిస్తున్నవాడు అనేమాట. అంటే ఇప్పుడు దానికి తాళం చెవి ఎక్కడుంది? దానికి ప్రమాణం ఎట్లా ఉంది? సవరించుకోవడానికి ఎక్కడ తన దగ్గరదే కానీ సవరణకు తన అంశం తప్ప ఇంకో అంశం లేదు అన్నమాట ఇప్పుడు చాలా స్పష్టమైపోయింది. చాలా స్పష్టమైపోయింది. ఇంకెవరిని అడగవలసిన అవసరం లేదు. ఏ దేవుణ్ణి పిలవలసిన అవసరం లేదు. తనకు తెలిసిపోతుంది. తనలో తేడా తనకే తెలిసిపోతుంది. ఇది చిత్తం. సంజ్ఞానం. సంజ్ఞానం అంటే వికలం కాకుండా ఎరుక అన్నది ఏం చూపిస్తుంది? వికలమైన ఎరుక తనకు తెలుస్తూ ఉంటుంది. వికలం కాకుండా ఎరుక తనకు తెలుస్తుంది. ఇది తనకు ఉనికి యొక్క అల్లిక. ఎటు తెలుస్తుంది? అది తర్వాత పదంలో వస్తుంది. ఎటు తెలుస్తుందంటే తనకే తెలుస్తుంది. తన యందే తెలుస్తుంది గనక దాన్ని సరిగ్గా గుర్తించుకొని తను తాను చైతన్యవంతం చైతన్యం అంటే అట్లా కాకుండా చేసుకోవటం అంతే. చిత్తవృత్తులు రాకుండా చేసుకుంటే వివేక నిమ్నం. చిత్తవృత్తులు రాకుండా చెదరిపోకుండా, చెదరిపోవటం అనేది తన చాలా మాట చెప్పుకుంటున్నాం. యూ కెన్ రీడ్ యువర్ సెల్ఫ్ ద బ్రెయిన్. అది ఏమొస్తుంది? దేహాన్ని కదిలిస్తుంది. కదిలించేటప్పటికి ఆ కదిలించినటువంటి తరంగములు మెదడులో వచ్చేస్తుంది. అది మనకు తెలుసుకుంటాం. బయట దాన్ని అట్లాగే వస్తుంది. లోపల కూడా అట్లా వస్తుంది. అంటే అంతరింద్రియంలో తను మోసం చేసుకోవటం, భ్రాంతి అనేటటువంటిది అక్కడది కూడా మెదడులో తెలుస్తుంది. బయట విషయం చేత ఆకర్షింపబడి తాను చెదిరిపోవటం అనేది కూడా అట్లాగే ఉంటుంది. తన స్మృతి అనేటప్పుడు కూడా స్మృతి ఎక్కడ తెలుస్తుంది? తనకు మెదడులో తెలుస్తుంది. ఏం చేస్తుందంటే స్మృతి అనేది దోషం అభౌతికమైన స్వరూపం. తన సంస్కారం అభౌతిక స్వరూపం. సంస్కారం ఎక్కడుంది? 74 ట్రిలియన్ కణముల్లోనూ ఉంది. దానికి ఎప్పుడైతే భంగపాటు జరిగిందో అప్పుడు 74 ట్రిలియన్ కణములు కూడా పోయినాయి అన్నమాట. భంగం చెందినాయి, చెదరిపోయినాయి. ఆ చెదరిపోయినటువంటిది అన్నిటి యొక్క కంట్రోల్ మెదడులో ఉంది కనుక మెదడులో తెలుస్తుంది.
మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అభౌతికంగా తను తప్పుగా ఎప్పుడైతే ఈ అసూయలతో ఏదో చెప్పుకున్నాడు అనుకోండి, ఎటైనా సరే అనుకుంటే వృత్తి రూపంలో ఏం చేసుకున్నప్పటికీ కూడా అది తన సంస్కారం నందు తేడా వచ్చింది. సంస్కారం నందు తేడా వచ్చేప్పటికి సంస్కారంని దేహంలో అంతా కూడా నింపుకొని వచ్చాడు గనక తన దేహంలో ఉన్న కణములన్నిటికీ అన్నట్లు తన సంస్కారం ఉంది గనక సంస్కారంలో మార్పు వచ్చేటప్పుడు దేహంలో కణములన్నీ కూడా దానికి ప్రతిస్పందన ఇస్తాయి అన్నమాట. ఆ ప్రతిస్పందన ఇచ్చేటప్పటికి ఈ కణములన్నిటికీ కూడా కంట్రోల్ పాయింట్ మెదడులో ఉంది గనక మెదడు ఎట్లా చూపిస్తుంది, అది తరంగముల్లో చూపిస్తుంది. అంటే చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుకున్న దానికి తరంగములు ఇట్లా మామూలుగా ఉన్నాయి అనుకుందాం. మాట్లాడుకుని వెళ్ళి తరంగములు ఎదురుగా ఉన్నాయి అన్నాం అనేప్పటికీ ఏమైంది, ఇప్పటికీ గట్టిగా మాట్లాడేప్పటికి తరంగములు వేరైపోయినాయి. ఇంకా వాడు ఏయ్ అన్నాం అనుకోండి, అప్పుడేమో తరంగం ఏమవుతుందని ఏమంటారు, రెజొనెన్స్ అంటారు. ఇట్లా పోతున్నటువంటిది ఒక్కసారిగా అట్లా పోయి అక్కడ తెగి మళ్ళీ కిందికి వస్తుంది, ఇంకోటి రూపంలో వస్తుంది, మధ్యలో తెగుతుంది. తరంగం ఎప్పుడు ఇట్లా కంటిన్యూస్గా ఉంటుంది. చివరికి ఇట్లా మా ఇట్లా ఆల్టర్నేట్ అవుతూ వచ్చినప్పటికీ కూడా, పైకి కిందికి అవుతూ వచ్చినప్పటికీ కూడా అవి కంటిన్యూస్గా ఉంటుంది, అంటే తెగకుండా ఉంటుంది. కానీ రెజొనెన్స్ అంటే ఏమవుతుంది, తెగుతుంది అనమాట, అది తెగినట్టు అయిపోతుంది. ఆ తేడా మనకు మెదడులో తెలిసిపోతుంది. అబ్బా అంటాడు. అందుకని వివేక నిమ్నం. తన ఉనికి తనకు, నా ఉనికి నేను అంటున్నటువంటిది అందటానికి చాలా లోతుగా పోవాలట అన్నాడు. చాలా లోతుగా అంటే విషయాన్ని పరీక్షించుకుంటూ ప్రవర్తించినటువంటి తనకు ఎంత లోతుగా పోవాలి? ఇప్పుడు విషయములన్నింటినీ దాటిపోయి లోపలి పోవాలి. సముద్ర గర్భంలో మణులు ఉంటాయట, వాడు చూశాడు. అప్పుడు ఏం చేయాలి? సముద్రం నీటినంతా కూడా దాటి లోపలికి పోవాలి. అక్కడ దాకా పోతే అక్కడ ఏముందో తీసుకోవటమో సరిపోతుంది. మధ్యలో ఎన్ని తిమింగలాలు ఉన్నాయో, ఎన్ని మింగాలు వెళ్ళి అవన్నీ దాటుకుంటూ తను వెళ్ళిపోవాలి. కనుక ఇప్పుడు ఈ చిత్తం యొక్క పాత్ర ఎట్లాగో ఉంది అంటే, మనస్సు తట్టుకోలేకపోతే వికలించింది అయినప్పటికీ ఆ భారం నాకి Battery low. Battery low. Battery low. Battery low. Battery low. బ్యాటరీ లో అంటోంది అది. సరే, ఏమన్నా ఇప్పుడు మనం అది ఎట్లా బ్యాటరీ లో అంటుందో అట్లే ఇది కూడా బ్యాటరీ లో అంటుంది. నాకు చైతన్యం చాటం లేదంటుంది. కనుక మనకు గుర్తించవలసింది ఎట్లా ఉందంటే, మనసు ఎట్లాగైతే ఉభయత్వంలో ఇరుక్కొని చాతకానితనంగా ఉన్నప్పుడు నీ భారం నాకు ఇచ్చే నేను చేస్తానంటు. అంత తేజవంతమైనప్పటికీ జీవుడు పాలబడి అది ఏమైంది, అది వక్రమైంది, వక్రమవుతోంది. వక్రమయ్యేటప్పటికీ ఈ బుద్ధి మనసుకు అందించలేదు, కానీ జీవితం అంతా కూడా వక్రం అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు, చైతన్యం అన్నారు. ఈ బుద్ధికి ఉనికి
భద్రంగా తెచ్చిపెట్టుకోవడంలో ఉన్నటువంటి భంగపాటుకి సమాధానం ఏమిటి? ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం. వికలం కాకుండా ఎరుకలో పెట్టుకుంటే అప్పుడు ఈ వికలం అవటం అనేటటువంటిది మనస్సుకు బుద్ధికి ఆ తేడా ఎట్లా వచ్చిందో దానిలో నుంచి దానికి ఇది సమాధానంగా వస్తుంది అన్నమాట. దానికి చేదోడుగా సపోర్టుగా ఆధారంగా కావాల్సింది అందించి దాన్ని సరిచేసేటట్లుగా అది వస్తుందట. కనుక దేన్ని చైతన్యవంతం చేసుకుంటుంది? వికలం కాకుండా ఎరుకలో ఉంచుకుంటుంది ఉనికిని. ఇవన్నీ కూడా ఉనికి అంశములే. ఉనికిని వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవటం అనేటటువంటిది అది. ఇప్పుడు చైతన్యవంతం చేసుకోవటం అంటే వికలమైతే వికలం కాకుండా సర్దుకోవటం. చిత్తమునకు వృత్తులు ఉన్నాయి. వృత్తులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? దాని నుండి బయటపడి ఎట్లా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం మధ్యలో చాలా ఉన్నాయి. ఇదేమో వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం బహుశా 2వ పాదంలో ఉంది. మొదటి పాదంలో 55 మంత్రాలు సూత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని దాటి 2వ పాదంలో కూడా దాటి ఎక్కడో ఉంది. అది 2వ పాదంలో ఉందో 3వ పాదంలో ఉందో అది. అందువల్ల అంత సాధన చేస్తే అప్పుడు వివేక నిమ్నం. అట్లాగే లోకంలో మనకు గొప్ప ఏమంటారు ఆధారం ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎట్టు కదిలినప్పటికీ కూడా ఉనికిని అందకుండా దెబ్బతింటున్నాడు. ఉనికిని అందుకోకుండా దెబ్బతినటం అనేటటువంటి తనకు మొహం మీద కొట్టి చెప్పినట్టుగా కనిపిస్తుంది, తెలుస్తుంది. వాడు చెప్పుట మొహం మీద కొట్టిన తిరగటం అంటే ఎట్లా ఉంటుందంటే అది తనకు సంస్కార రూపంలో, సంస్కారం అంటే తను చేసుకుంది, తను చేసుకున్నాడు. తను చేసుకున్నదే తనకు తన కణములన్నింటిలో కూడా ఎంత చేసుకుంటే వెంటనే కణములు అన్నిటికీ కూడా బ్యాటరీ వెళ్ళిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అయిపోవటంలో ఏమవుతుంది? ఎప్పుడైతే తేడా వచ్చేసిందో కణములన్నీ కూడా చెదిరిపోయినాయి. చెదిరిపోయినప్పటికీ చెదిరిపోయినటువంటి ఫ్రీక్వెన్సీస్ వస్తే మెదడు నుంచి వస్తాయి. అవునా? అది మెదడు నుంచి చెదిరిపోయినప్పటికీ ఆ భారం దేని మీదకి వస్తుంది? మనస్సు మీదకి వస్తుంది. మనస్సు మీదకి వస్తే మనస్సుకి ఏదో ఆధారం చేయడానికి అడ్డుకోవడం కోసం అని బుద్ధి పోయేటప్పటికీ బుద్ధిని చెడగొట్టుకుంటున్నాడు మనిషి, దాన్నే పెట్టుకుంటున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? చైతీ సంజ్ఞాని అన్నారు, చైతన్యవంతం చేసుకోవడం కావాలి అన్నారు. అయితే చైతన్యవంతం చేసుకోవడం కావాలి అనేటటువంటి చైతన్యవంతం చేసుకుంటే వికలం కాకుండా ఎరుకను, పదానికి సంజ్ఞానం అంటే వికలం కాకుండా ఎరుకను, అంటే ఉనికి యొక్క ఎరుకను వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవడం. ఉనికిని వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవటం. బుద్ధి ఏమిటి? భద్రంగా తెచ్చిపెట్టుకున్నది బుద్ధి, భద్రంగా తెచ్చిపెట్టుకుంది బుద్ధి. వికలం కాకుండా చైతన్యవంతం చేసుకోవటం చిత్తం అన్నారు. వికలం అనే పదం వచ్చినప్పుడు అది భద్రంగా అంటే ఎంత భద్రంగా చేసినప్పటికీ వికలమైపోయింది అనేది తెలుస్తుంది. అంటే భద్ర శబ్దానికి వికలమునకి ఏమిటంటే భద్రంగా అంటే భద్రంగా పెట్టుకున్నాను అనుకుంటున్నాడు కానీ తన దోషం ఎక్కడ తెలుస్తుంది? వికలమవటంలో దోషం తెలుస్తుంది. కనుక ఆ వికలమవటంతో దోషాన్ని గుర్తించి అప్పుడు సవరించుకుంటాడు. లేకపోతే ఎట్లా ఉంటుంది? తను చేసిందంతా కూడా సరిపోయింది అన్నట్టుగానే తిరుగుతుంటాడు అన్నమాట. కనుక ఈ అసలు ఈ ఎట్లా ఈ కంటింజెన్సీ అంటే ఈ అవస్థ అంటే పుట్టిన తర్వాత తను ప్రయోగం చేసుకోవడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అసలు అది మార్గంగా జీవుడు ఎన్నుకున్నాడంటే జీవుడైన మనిషి అని కాదు, జీవమునకు ఉనికి యొక్క జీవనానికి ఏమొస్తుంది? భంగపాటు అనేది వచ్చేటప్పటికి అక్కడి నుంచి సవరించుకోవడం తెలుస్తుంది. భంగపాటు లేనంత వరకు తాను పూర్ణం కాకపోయినప్పుడు కూడా అదే పూర్ణం అనుకుంటాడు అన్నటువంటి గుర్తింపు వస్తుంది. కనుక ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? దేహంలో బ్రతకడం అని కానీ బయట ప్రపంచంలో బ్రతకడం కానీ ఏం చూపిస్తుంది? ఎప్పుడూ భంగపాటు చూపిస్తుంది. ఎందుకు భంగపాటు చూపిస్తుంది? భంగపాటు తన దగ్గర ఉంది కనుక.
అదే లోకంలో బయట ప్రవర్తించేప్పుడు భంగపాటు లేకుండా వచ్చేవాడు ఎవడుంటాడు వాడు సంస్కరింపజేసుకోవటం అంటే వికలం కాకుండా చేసుకుంటే సంస్కరవుతి వికలం కాకుండా తను చేసుకుంటే కనుక ఇప్పుడు వికలమవుట వికలం కాకుండుట వికలమైతే తనకు తన తప్పు తెలుస్తుంది వికలమైతేనే తెలుస్తుంది తప్పు చేస్తేనే మనిషికి తెలుస్తుంది తను సవరించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే అంత అంత సరిపోయింది బాగానే ఉంది అనుకుంటాడని లోకల్లో కూడా మనం ఎట్లా అనుకుంటాము లౌకిక దృష్టిలో ఎట్లా అనుకుంటుంటాము పారమార్థిక దృష్టి కూడా అది పారమార్థిక దృష్టి యొక్క ఉపమేయమునే ఉపమానంగా లోకల్లో మనం చెప్పుకుంటున్నాము అందువల్ల ఇది మనకు చెక్ పాయింట్ అంటారు చెక్ పాయింట్ తను సవరించుకోవడానికి వికలం కావటం అనేటటువంటి అంశంతో మనం తను సవరించుకుంటాడు వికలం కాకుండా ఉండటం అనేటటువంటి తన స్వరూపంతో తాను సవరించుకుంటాడు అది తనకు చిత్తం అర్థమవుతుంది అది ఏం చేస్తుంది బుద్ధికి ఆధారంగా ఉంటుంది బుద్ధికి తోడ్పాటునిస్తుంది చేస్తుంది బుద్ధికి తోడ్పాటు అంటే తోడుగా ఉంటుంది బుద్ధికి చెదరిపోకుండా చేస్తుంది అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం మనస్సు ఎరుకతో ఉంటుంది ఉనికి యొక్క ఎరుకతో ఉండటమే మనస్సు యొక్క స్వరూపం అయినప్పటికీ బయట దాంతో చెదిరిపోయినందువల్ల అది అవుతుంది భారం పడుతుంది భారం అయిపోతే ఆ భారాన్ని ఎవరు తీస్తారంటుంది బుద్ధి తీస్తుంది అంటే భద్రంగా తెచ్చిపెట్టుకోవటం అనే అంశం తీసిపెడుతుంది భద్రంగా ఉనికిని తెచ్చిపెట్టుకున్నప్పటికీ భద్రంగా ఉన్నామనుకోవటంలో అక్కడ పాలన అనేటువంటి అంశము అందటంలే పాలన చేసి చూసుకోవడం ఎందుకు వస్తుందంటే దోషాన్ని బెల్తిని దర్శనం చేయడానికి రావాలి అట్లా కాకుండా భద్రంగా తెచ్చుకోవడం అనేది ఉంటే భద్రంగా తెచ్చుకున్న దానిలోంచి ఉనికి ఎరుకని తీసుకుంటుంది మనస్సు బాగా కానీ భద్రంగా తెచ్చిపెట్టుకోవడం అనే దానిలో తనలో దొసగులు ఏమన్నా ఉంటే ఆ దొసగులు ఏం చేస్తుంది తను చెదరగొడుతుంది ఆ చెదరగొట్టినప్పుడు తనకు దోషం తెలుస్తుంది ఇప్పుడు ఏముంటుంది చెదరగొట్టినప్పుడు చెదరిపోకుండా ఎరుకని వికరం కాకుండా చేసుకోవాలి అర్థమవుతుంది మామూలుగా ఉన్నాడు విషయంలో దూకేటప్పటికీ విషయం వచ్చేటప్పటికీ తన అంతరం తను తెలిసిందంటారు అంతరం ఏం తెలిసింది తనకు చేతకాకపోయింది నేను ఎప్పుడు ఊహించలే అట్లా అవుతుంది అనుకోలే అర్థమవుతుంది అట్లా అవుతుంది నేను ఊహించలే చేతకాని వాడిని అనుకోలే నన్ను ఇట్లా బోల్తా కొట్టేసింది మొత్తానికి అని ఎట్లా అంటున్నామో అటువంటి ఆ కంటింజెన్సీ రాకుండా అంటే అటువంటి దురవస్థ రాకుండా జీవుడికి సహాయం చేసేటటువంటిది ఎవరు చిత్తం అన్నారు నీ చిత్తం ఎట్లా ఉంటే అంటాడు అంటే నువ్వు ఎట్లా చైతన్యవంతం చేసుకోగలిగితే అని చైతన్యవంతం చేసుకుని నిన్ను గ్రహించగలిగితే అంటే ఆ పదమునికి నీ చిత్తం ఎట్లా ఉంటుందంటే ఏదో నీ ఇష్టం ఎట్లా ఉంటే అన్నట్టుగా ఇదమింత స్పష్టంగా తాను గుర్తించడం అనేటటువంటి అంశము తనకు అక్కడ రావటం లేదు తన అంశం తనకు రావటం లేదు అవునా ఎప్పుడు వస్తుంది అది స్పష్టంగా పదం యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది అర్థమైందే కనుక ఎట్లా మళ్ళీ ఒకసారి మనస్సు ఏం చేస్తుంది మన జ్ఞాని ఉనికిని ఎరుకతో తీసుకుంటుంది ఉనికి స్వరూపమే కనుక ఉనికి ఎరుక తీసుకుంటుంది కానీ బయట ప్రభావం చేత జీవుడి యొక్క బయట ప్రభావం ఎవరికి బయట ప్రభావం మనసుకు బయట ప్రభావం ఎందుకు ఉంటుంది ఉండదు జీవుడికి ఎరుక బయట ప్రభావం చేత జీవుడు ఎరుకగా తీసుకోవటం అనేది జీవుడు అంటే జీవనం అన్నమాట అంటే మనస్సు ఏం చేస్తుంది ఉనికితో జీవనము అన్నదానికిను ఉనికిని ఎరుకలో పెట్టుకోవడం అనే దానికి రెండింటికి సమన్వయం చూడాలి మళ్ళీ చెప్పుకుంటున్నాం జీవుడు అంటే
ఆ, ఉనికితో జీవించడం, జీవ ప్రాణధారణే ఉనికితో జీవించడం. మనస్సు అంటే ఉనికిని ఎరుకతో పెట్టుకోవటం. ఉనికిని ఎరుకతో పెట్టుకోవటం అనే దాంతో జీవుడు ఇట్లా ప్రాణధారణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది చేసేటప్పుడు ఏమవుతుంది, వాడు జీవుడు అనేటువంటి వాడు ఇదమిద్దం అనేది తెలుసుకొని చేతగాక, మనస్సు యొక్క స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవడం చేతగాక, బయటకు ప్రవర్తించినందువల్ల బయట ప్రభావం చేత మనస్సు భారం పడింది అన్నమాట. భారం అయ్యేటప్పటికీ అదేమైంది, ఎక్కడికి తీసుకుంది అసిస్టెన్స్? బుద్ధి నుంచి తీసుకున్నది. బుద్ధి ఏమైంది? అవగమనం భద్రంగా తెచ్చిపెట్టుకుంది. భద్రంగా తెచ్చిపెట్టుకున్నప్పటికీ కూడా తన భద్రత తనకు తెలియలే. భద్రంగా ఉన్నానని అనుకుంటున్నాడు, తెలియలే. అప్పుడు ఏమైనాడు, గబుక్కున ఇంకోటి వచ్చేటప్పటికి తను కూడా వక్రం చేసేసింది జీవుడు. భద్రంగానే ఉన్నాడు, నేను భద్రంగానే ఉన్నాను, అంత బాగుంది, అంత బాగానే ఉంది, అన్నీ సర్దుకున్నా అంటాడు. ఆ తర్వాత తీరు అక్కడ పోయేటోడికి, అయ్యో అన్నీ సర్దుకున్నా కానీ మర్చిపోయినాయి అన్నటువంటి భావం లౌకికంగా మనకి ఎట్లా ఉంటుందో అట్లాగే అంత జాగ్రత్తగానే ఉన్నట్టుగానే ఉన్నాను కానీ మోసపోయినా అన్నటువంటిది వస్తుంది. అది ఈ అంశం ఎవరి వల్ల వస్తుంది? జీవుడి వల్ల. జీవుడే ఏం చేస్తాడు, దాన్ని వక్రం చేసుకుంటాడు అనమాట. వక్రం చేసుకున్నందువల్ల వచ్చింది. మనస్సును కూడా జీవుడే వక్రం చేసుకున్నాడు. జీవుడు వక్రం చేసుకుని ప్రభావం బయటదంతా వచ్చింది మనస్సుకి. దానికి సహాయం చేయబోయింది మన బుద్ధి. వచ్చినప్పుడు కూడా జీవుడు దీన్ని కూడా వక్రం చేసుకున్నాడు. అంటే ఉనికిని భద్రంగా తెచ్చుకోవడం అంటే ఉనికిని భద్రంగా గుర్తించుకోవడం. భద్రంగా గుర్తించి బాగానే ఉన్నానుగా, నాకేముంది, నా పిల్లలు వాళ్ళంతా బాగున్నారు, అందరూ ఇప్పుడు ఇట్లా ఉన్నారు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఎవడు వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అడిగితే ఒక లక్ష రూపాయలు పంచమంటే వెంటనే పంపించేస్తాడు, భద్రంగా ఉన్నాను అని అనుకుంటుంటాడు. అట్లా అనుకుని వక్రం అయిపోతున్నాడు. సత్వగుణంలో కావచ్చు, రజగుణంలో కావచ్చు, తమగుణంలో కూడా కావచ్చు, ఏమైనా సరే వక్రం అయిపోతున్నాడు. ఇప్పుడు వీడికి ఎవరు ఆధారం? అదే చిత్తం అని చెప్పుకున్నాం. అదే అంటే చిత్తం ఎట్లా అయింది ఇందాక? ప్రాణమును అంటే ఉనికిని ధారణగా నిలుపుకోనేటటువంటి జీవుడు ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకుని ఉన్నటువంటి అంశం చేత చేసుకుంటూ కూడా తాను భద్రంగా తెచ్చిపెట్టుకున్నాను అనుకునే అంశము ప్రాణధారణలో ఏం చేశాడు, వక్రం చేసుకున్నాడు. వక్రం చేసుకున్నప్పటికీ బుద్ధి తనకు, జీవుడికి ఈ బుద్ధి కూడా వక్రం అయిపోయింది. కనుక ఇప్పుడు దీనికి ఆధారం ఎవరు అంటే చితి సంజ్ఞానే, వికలం కాకుండా ఎరుక. ఇందాక వికలమైంది ఎరుక, మనసు జ్ఞానం ఎరుక వికలమైంది. ఇప్పుడు వికలం కాకుండా ఎరుక అన్నాడు. అవునా? అందుకనే వికలం ఎరుకకు వికలం కావటం ఎట్లా ఉంటుందంటే పతంజలి ఏం చూపించారు, 5 చిత్తవృత్తులు చూపించారు. కనుక 5 చిత్తవృత్తులను దాటి వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం అంటే, వివేకం అంటే ఎట్లా ఆత్మానాత్మ వివేకం అని ఎట్లా ఉంటుందో, తనకు కుదురుగా ఉండడం, కుదురు పోగొట్టుకోవడం అనేటటువంటిది, తన యందు తానే దర్శనం చేయడం అనేటువంటిది వివేకం. ఆ వివేకం నందు నిమ్నం అంటే చాలా లోతైనటువంటిది అన్నారు. అంత లోతైనటువంటి తను తాను చైతన్యవంతం చేసుకోవడం అనేది. అందుకని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమును గెలువనేరవు. నేను అని గుర్తించడం అంత కష్టమైపోయిందా? ఏమైనా కొండ మీద కోతులు తీసుకురమన్నారా? లేదుగా. ట్యూబ్లైట్లు పెట్టమన్నారా? లేదా స్టార్ బల్బులు పెట్టమన్నారా? అరటి మట్టలు పెట్టమన్నారా? ఏమీ లేదు కదా. దేవుణ్ణి ఆవాహనం చేయాలన్నారా? ఆవాహనం చేయక్కర్లేదు, మళ్ళీ ఉద్వాసన చేయవలసిన అవసరం లేదు. మన రాత్రి మనకి ఎంత గోల అయిందంటే, మనం పెళ్ళి అనుకున్నాం, అదేమైంది, అది చివరికి విఘ్నేశ్వరుణ్ణి పిలుచుకొచ్చారట. అంత బ్యాండ్ మేళంతో విఘ్నేశ్వరుడు ఆయన పెళ్లి కొడుకు. ఆయన పెళ్లి కొడుకు అంటే మనకు ఇటువంటి తటస్థించింది ఒకసారి. మొలపూర్ అని కృష్ణా జిల్లాలో భక్తులు ఉన్నారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళాం. ఆ ఊర్లో ఒక వైశ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఒకప్పుడు 20వ ఏట తన కొడుకు పెళ్లి చేశాట. 27 తన కొడుకు పెళ్లి చేసినప్పుడు 20 కార్లలో ఊరేగించాట.
20 కార్లలో ఊరేగించాలంటే 20 కార్లలో ఒక మనిషి అట్ట కూర్చుంటాడు. అది చెప్పుకోవడానికైనా అర్థం ఉండాలి. అవునా? అంత ఘనంగా చేశాడు. ఎంత చేశాడు? ఘనంగా చేశాడు. ఘనంగా చేసిన ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. నా గురువు అంటే ఏమిటో లోకాన్ని చూపిస్తా. నిన్ను కూడా బ్యాండ్ మేళం చేసుకొని అంత చేసుకొని 20 కార్లోనో ఏదో కార్లో వేసుకొని తీసి అంత ఘనంగా మా ఇంటికి తీసుకుపోతాను. ఆయన నేనేమైనా పెళ్లి కూడా కొనుక్కున్నావా అలా? గురువు అంటే పెళ్లి కొడుకా? మీ ఇంటికి తీసుకోవడానికి అవతల వాళ్ళు చూపించుకొని ఘనమని పోగొట్టుకోవడానికి నీ ఘనత చెప్పుకున్నంతే గురువుకు పోతాడా? నువ్వు ఎప్పుడైతే అహంకరించావో ఈ గురువు వాయ. నిన్ను వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవాలి. ఉనికిని వికలం కాకుండా ఎరుక బాగా తెలిసిపోతుంది. అది దానికి ఏం చెప్పుకుంటున్నాం అంటే భద్రంగా తెచ్చిపెట్టుకున్నాడు ఒకటి. భద్రంగా తెచ్చిపెట్టుకున్నప్పటికీ కబుక్కున ఏదో విషయం వచ్చినప్పటికీ మనిషి చేయించిపోయినాడు. ఇది మనకు బాగా ఎక్కడ తెలుస్తుందంటే ఒకసారి ఒక సంతాప సభ పెట్టారు సైంటిస్టులు అందరూ కలిసి. ఆ సంతాప సభలో వాళ్ళు సైంటిస్టులు చాలా ఆ పనులు ఈ పని చేసిన చాలా గొప్పవాళ్ళు అనమాట. అప్పుడు దాని డైరెక్టర్ ఎవడో ఉంటాడు కదా, ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఎందుకంటే దానిలో ఒక మంచి అర్థం ఉంది. ఆయన ఏమన్నా అంటే మనం ఏవో అవి చేసామంటాం కానీ ఇట్లాంటి విషయాలు వచ్చేటప్పటికీ మన కొలత మనకు సరిపోదు అన్నాడు. వాడు చచ్చిపోయినాడనే అనుకుంటాం మనం. తన దగ్గరికి వచ్చేటప్పటికి అంటే హీ స్పోక్ ది రియాలిటీ. నిజం పలికాడు. చాలా బాగుంటుంది. కనుక బుధ అవగమనము అనే దానిలో భద్రంగా తెచ్చిపెట్టుకున్నప్పటికీ జరిగిపోదు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే అది ఫీల్ అయిందో అప్పుడు మనకు తెలుస్తుంది. ఫీల్ కావటం అంటే ఇందాక ఎటు చెప్పుకున్నాం మనం. ఫీల్ కావటం అంటే తాను ప్రతిదాన్ని తను సంస్కరింప చేసుకుంటున్నాడు. తను వికలం కాకుండా తాను చేసుకోవటం అనేటువంటి తన పేరేది? జీవుడి యొక్క పేరేమిటి? వికలం కాకుండా తను చేసుకోవడం, సంస్కరింపజేసుకోవటం. సంస్కరోతి అంటే వికలం కాకుండా చేసుకుంటూ ఉంటాడు తన్ని, చదిరిపోకుండా అనేటువంటి అంత సంస్కార స్వరూపుడు ఇప్పుడు ఏమైనాడు? చెదరిపోతున్నాడు. భద్రంగా ఉనికిని పెట్టుకున్నప్పుడు కూడా చెదరిపోతున్నాడు అనుకుంటున్నాడు ఇప్పుడు. కనుక అప్పుడు ఏమవుతుందంటే ఏ తనకున్న దేహంలో ఉన్న కణములన్నీ కూడా 74 ట్రిలియన్ కణములన్నీ కూడా సంస్కారంతో ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఇంకో విషయంలో సంస్కారంతో అక్కడ కూడా సంస్కరింపజేసుకోవడానికి పెడుతుంది. తను తాను సంస్కరింపజేసుకోవడం అది. ఆ చేసేప్పటికి అవుతుంది ఇవన్నీ కూడా మరి ఆ బ్యాటరీ ఛార్జింగ్లోకి వెళ్ళిపోతాయి. కణముల యొక్క బ్యాటరీ ఛార్జింగ్లో వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే తాను భద్రంగా ఉన్నాను అనుకుంటున్నప్పటికీ కూడా ఒక విషయంలో ఎప్పుడైతే చెదిరిపోయినాడో ఆ చెదిరిపోయినటువంటి స్వరూపం ఏమవుతుంది? 74 ట్రిలియన్లకి దీన్ని యాక్టివేట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? గబుక్కున వాడిని తిట్టేటప్పటికి చెముక్కుమంది అంటాడు. ఇంకేమంటాడు? బల్యాలు బట్టి పుడిచినట్టుంది అంటాడు. ఇది ఎక్కడ తెలుస్తుంది? 74 ట్రిలియన్లు వస్తే ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తుంది? మెదడుకి తీసుకెళ్తుంది. మెదడు ఏం చేస్తుంది? ట్రిగర్ అయిపోతుంది. ట్రిగరింగ్ అంటే దాన్ని కొట్టినట్టు అవుతుంది. కొట్టినట్టు అయిపోయి అటువంటి ఫ్రీక్వెన్సీస్ వచ్చేస్తాయి. ఆ తరంగములు వచ్చేటప్పటికి అంతే మొత్తం దేహం అంతా కూడా చెదిరిపోయినట్టుగా యాక్టివేట్ అయిపోయింది. అప్పుడు తనకు తన తేడా తెలుస్తుంది. మళ్ళీ చెప్పుకుంటున్నాం. సంస్కరింప చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడైతే తన దేహం అంతా కూడా వికలమైపోయింది. వికలమైపోయిందంటే కలమంటే కల శబ్ద సంఖ్యానయోహో గతి సంఖ్యానయోహో. ఇట్లా వికలం అంటే కలం అంటే శబ్ద సంఖ్యానం, వికలం అంటే వికృతం.
అంటే పలికించి అన్వయం చేసుకోవటంలో చేత కాకపోయింది. ప్రవర్తించి పలికించినప్పుడు కుదురుగా సర్దుకుందాం అనుకుంటాడు అనుకోండి, ఏమంటాడు, చాలా సర్దుకుందాం ఓర్పుగా ఉందామని అనుకున్నా, చేతకాల. పెదవులు విరిచేస్తాడు, పెదవులు విరిచేస్తాడు. వాడి ప్రభావం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, ఇదేం చెప్పుకుంటున్నాం అంటే, భద్రంగా ఉనికిని తెచ్చిపెట్టుకుంటున్నటువంటి దానికి భద్రంగా తెచ్చిపెట్టుకోవడంలో ఉన్నటువంటి అసమర్థత, లేకపోతే వెల్తి, ఆ వెల్తి ఏ ఉందో ఆ వెల్తి వల్ల వెల్తి తనకి ఎప్పుడు తెలుస్తుంది, వెల్తితో ప్రయోగం చేసేటప్పటికి తనేమవుతాడు, భంగపాఠం చెందుతాడు. భంగపాఠం చెందినప్పుడు ఇప్పుడు తనకు ఆ, ఆ, ఆదుకునేది ఎవరు అంటే సంజ్ఞానం. వికలం కాకుండా ఇరుకులో రావడం. యా. మన పాటలో కూడా ఏం చెప్పుకున్నాం, అట్లా కానగ కనుమని ఆదరించగా, రాధని ఆదరించడానికి పోయి ఏం చేశాడు, సరిగా చూడు అన్నది, సరిగా అర్థం చేసుకో. రాధకు మాధవుని ఆదరణ, కానగ కనుమని ఆదరించగా రాధకు మాధవుని ఆదరణ. మనం ఏమనుకుంటాం, మొదట్లో పెళ్లి చేసుకున్న కొత్తల్లో అవి ఉన్నప్పుడు అవి ఆ గోల్లో తనకి ఆ పెళ్ళానికి ఏదైనా కాస్త కష్టం వస్తే మూడు ఏం చేస్తాడు, కళ్ళు తుడిచి చేసి ఏడవకు అంత చాలా ఆదరణ చేస్తాడు. అంతేనా? కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, కానగ కను ఏమంటాడు, తన అవస్థపడి ఏముంటుంది, ఈ పిల్లల కోసం ఇంట్లో పడి ఉన్నాను కానీ లేకపోతే ఎప్పుడూ లేచిపోయేదా అన్నట్టుంది. అప్పుడు వీడే ఉంటాడు, పిల్లల కోసం నేను పెట్టుకున్నాను, లేకపోతే ఎప్పుడు తరిమేసేవాడిని నేను అంటాడు. అంత దాకా అంటే ఏమిటి, చెదిరిపోయినప్పుడే తన స్థితిగతులు తనకు అర్థమవుతాయి. కనుక చెదిరిపోయినప్పుడు తన ఎరుకని నిలుపుకోవడం, ఎరుక. అప్పుడు అందుకనే మన జ్ఞాని ఇక్కడ సంజ్ఞాని, మరి అది కూడా జ్ఞాని, ఇక్కడ సంజ్ఞాని, వికలం కాకుండా ఎరుక. ఎరుకకు భద్రత అనేది ఒకటి, దానికి కూడా ఎరుక అనేటువంటి ఒక అంశం ఇచ్చి, ఇట్లా వికలం కాకుండా ఎరుక అనేటువంటిది వస్తే ఎప్పటికీ భద్రంగా ఉండటం అనేటటువంటిది వికలం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు, ఉనికి చెప్తుంది. ఉనికి ఒక రచన చెప్తుంది, మనిషి ఎవరు చెప్పడంలే. ఉనికి చెప్తుంది అంటే, ఓహో అది ఎక్కడుందబ్బా, తన గ్రహింపులో ఉంది. తనకు గ్రహింపు వ్యక్తీకరణలో ఉన్నటువంటి ఉనికియే చూపిస్తుంది. చూపించేమంటుంది, అది అట్లయింది, ఇది ఇట్లయిందట, నీ వల్లే అయింది, ఇంకెవరి వల్ల కావాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటి, వికలం కాకుండా ఎరుకబెట్టుకో. అది మనం లోకంలో చెప్పుకుంటే ఏముంటుందంటే, తప్పు చేసామంటే ఈ మాట చేయను, అది ఈ మాట చేయను అనే మాట ఎట్లా వస్తుందంటే, మనం విషయాత్మకంగా మాట్లాడు, తప్పు అనేది విషయాత్మకంగా అనుకున్నాడు, కార్యరూపంలో అనుకున్నాడు, కార్యరూపంలో అనుకుని మళ్ళీ చేయనంటే కార్యరూపంలో మళ్ళీ చేయకుండా ఉంటాడు. అప్పుడు చెప్పింది చేయకుండా, ఎక్కడ తప్పు చూపించావో అక్కడ తప్పు చేయకుండా ఉంటాడు, మళ్ళీ ఇంకో చోట తప్పు చేస్తాడు. కనుక ఇప్పుడు ఈ సవరణ అనేది మనకు అక్కడ ఏం తెలుస్తుంది, బయట ఆబ్జెక్ట్లో తెలుస్తుంది, విషయాత్మకంగా తెలుస్తుంది. కానీ సూత్రం ఏం చెప్తుంది, పాణిని గారి సూత్రం ఏం చూపిస్తుంది, సంజ్ఞానం అనేటటువంటిది ఉనికితో చూపిస్తుంది. అదేమో స్థూలంగా చెప్తుంది, ఇదేమో సూక్ష్మంగా ఉనికి రూపంలో చూపిస్తుంది. సంజ్ఞాని అన్నారు.
అంటే వికలం కాకుండా వికలం ఎవరవుతారు? ఇప్పుడు తప్పు అయిందనుకోండి, తప్పుని అట్లా మళ్ళీ చేయనంటాడు అనుకోండి. తప్పు సవరించినప్పుడు ఆ తప్పు అనేది అది వికలం కాలే. దాన్ని సవరించంటే సరిపోతే ఇదివరకు సరిగ్గా కాదు ఇప్పుడు సరిగ్గా చేశాడు గనక దాని సరిగ్గానే ఉంది. దానివల్ల విషయం ఏం సరిపోవాలో సరిపోతుండదు. బయట బయటగానే ఉందంతా కూడా. ఇప్పుడు వికలం కావటం ఎక్కడి దాకా వచ్చిందని చెప్పును 74 ట్రిలియన్లు కూడా కణములు కూడా వికలం అయిపోయినాయి. అయినప్పటికీ దానివల్ల ఫ్రీక్వెన్సీస్ మెథడ్లో ఫ్రీక్వెన్సీస్ మారిపోయినాయి. ఆ మారిపోయి ఒకప్పటికి ఏమవుతుంది చెప్పును రెసొనెన్స్ వచ్చేస్తుందని చెప్పాం. రెసొనెన్స్ అంటే చెప్పును తరంగం అయిపోయి ఎక్కువ అయినప్పటికీ ఏమవుతుంది ఒక్కసారి ఇట్లా పైకి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి కదా, అట్లా రాకుండా అక్కడ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయ్యి మళ్ళీ ఇటు వస్తుంది. అది మనకు ఇప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ చేస్తున్నప్పుడు మనం రికార్డ్ చేసేటప్పుడు బొమ్మను వస్తుంది. ఆ బొమ్మను వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం కనుక ఫ్రీక్వెన్సీ కంటిన్యూటీ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఒక చోట బ్రేక్ అయింది అంటే పగిలింది అనమాట. ఫ్రీక్వెన్సీ పగిలింది అంటే ఆ తరంగము పగిలింది. పగిలేటప్పటికీ బొమ్మను వస్తుంది. అంతదాకా మనకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తాం? ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ తప్పు మళ్ళీ చేయకుండా అన్నంత వరకు పరిమితంగా తను యాక్టివేట్ చేసుకోవటం కాదు. ఎక్కడ తెలుస్తుంది? తనకు తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలో తప్పు వచ్చింది. దాని అప్పుడే ఉంటారు. ఈ తప్పు ఇది చెప్తే చేసావు మళ్ళీ ఇంకోటి అడిగే చేస్తావురా ఎట్టరా నీతో అంటే ఎట్టరా నీతో కాదు ఎట్లా నీతో సరిగ్గా చెప్పి చావరాదు. వాడు చెప్పి చావటం వాడి చేత కాదు, చేసి చావటం వీడి చేత కాదు. వ్యక్తికి చెప్పి చావాలనా కాదు, చెప్పి బతకాలని. వీడు చేసి చావాలనా కాదు, చేసి బతకాలి. చెప్పడం చేత కాదు. చేత కాదంటే వాడికి చెప్పడం చేత కాలేదు, నువ్వు అవసరపడతావా? కనుక లోకంలో మాట్లాడినప్పుడు ఇట్లాగే అంటారు, వాడికి చెప్పడం చేత కాదు నువ్వు అవసరపడతావంటే. అమ్మ నాన్న ఇటు పుట్టించారు కనుక అటకి పుట్టారు కానీ ఇటే బతుకుతానంటాడా? ఎవడి బాధ్యత వాళ్ళది. ఆ మాట ఎట్లా వస్తుంది? ఎవరి బాధ్యత అనే అంశంలో ఏం చూపిస్తుంది? ఉనికి యొక్క ఎరుక. తను ఉనికి స్వరూపుడు, తన ఉనికి యొక్క ఎరుక తనది. ఈ నీనా భేదము ఎట్లా వస్తుంది అనేది అక్కడ అది నీనా భేదంతో నేను ముక్తిని పొందాలి అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? ఈ నేనుకి బంధము, నేనుకు ముక్తి అని వస్తుంది. ఎప్పుడైతే నీనా అని అంటే ఇండివిజువలైజ్ చేసుకుని అంటే వ్యక్తిగతంగా తను గుర్తించుకుంటూ ముక్తి సాధన చేసుకుంటున్నాను అనుకుంటున్నటువంటి దానికంటే వేరుగా నీనా భేదం లేదు. ఉనికి యొక్క అప్పుడు అవుతుంది లక్షణం అవుతుంది. ఉనికిని దర్శనం చేయడం, ఉనికిని చైతన్యం వికలం కాకుండా చైతన్యవంతం చేసుకోవడం అన్నప్పుడు ఎవరు చేస్తున్నారనే అంశం రాదు. ఇప్పుడు ఇవన్నీ ఏం చూపిస్తారు? ఇవి లక్షణాత్మకంగా చూపిస్తారు, దర్శనాత్మకంగా చూపిస్తారు. ఇవన్నీ కూడా ఈ ధాతువులన్నీ కూడా లక్షణాత్మకంగా దర్శనాత్మకంగా చూపిస్తున్నారు. అంతేగాని నీనా భేదంతో ఇండివిజువలైజ్ చేసుకొని తను వ్యక్తిగతంగా చూసుకొని తను ఎంతవరకు చేసుకున్నాడో ఎంతవరకు చేసుకోలేకపోతున్నాడో చూసుకొని చేసుకుంటేనేమో చేసుకున్నట్టు గర్వించి చేసుకోకపోతే కుంగిపోయి అది మాట ఎప్పుడు వస్తుంది? గర్వించి కుంగిపోయినప్పుడు ఏమిటంటే వ్యక్తిగతం చేసుకున్నాడు. అది అసలు దోషం. వ్యక్తిగతం చేసుకున్నాడు. మనస్సు వ్యక్తిగతం కాదు, ఎరుక అనేటటువంటిది ఒక లక్షణం. దాన్ని జీవుడు అనేవాడు దాన్ని సంపర్కం చేసుకుని దాంతో అభ్యాసం చేసుకున్నప్పుడు వ్యక్తిగతం చేసుకుంటున్నాడు. జీవించడం అనేటటువంటిది ఒక వ్యక్తిగత రూపంగా తీసుకుంటున్నాడు. ఆ జీవించడం అనేది కూడా ఎటువంటిదంటే ఉనికిలో ఉండుట అనేటటువంటి ఉనికితో ఉంటుట అనేటటువంటిది ఒక మనిషిగా చెప్పడం లేదు, ఒక వ్యక్తిగా చెప్పడం లేదు. అది కూడా ఒక దర్శనమే, అది కూడా లక్షణమే. ఎప్పుడైతే జీవుడు జీవించేవాడిని నేను జీవుడను అని ఎప్పుడన్నారో అట్లాగే జీవ అన్నాం అనుకోండి అనేప్పటికీ ఏమవుతుంది? పుంలింగం. పుంలింగం అంటే మగవాళ్ళే, ఆడవాళ్ళు జీవుడు కాదనే. అర్థమవుతుందా? ఆడవాడు జీవుడు కాదని అర్థం కాదు. దీనికి చాలా గొప్ప మాట చెప్పేవారు, ఇంత ఆరితేరినటువంటి మాట చెప్తుండేవారు గురుదేవులు. ఏం చెప్తుండేవారంటే లింగము పదమునికే కానీ పదార్థమునకు కాదు. జీవహాని పుంలింగం అనేది పదమునకు.
అప్పుడు తెలుగులో మనం ఏమవుతుంది, జీవుడు అనేసాడు. ఎందుకన్నాడు? జీవ అనేది ప్రాతిపదికం, జీవతీతి జీవ అని. అయితే వ్యాకరణంలో ఎప్పుడు వస్తుంది, దానికి ప్రథమావిభక్తి చేసేటప్పటికీ ఉంది. అక్కడ ప్రథమావిభక్తి దానిలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని ఇట్లా వచ్చేటప్పటికి వ్యాకరణంలో ఆ లెక్కకు వెళ్ళిపోయేటప్పటికి ఏకవచనంలో జీవ, ద్వివచనంలో జీవో, బహువచనంలో జీవాహ, ఇవన్నీ వచ్చినట్టు వచ్చేస్తుంది. కానీ జీవ దాన్ని జీవ అని ఎప్పుడు అన్నాము, జీవతీతి జీవ అన్నప్పుడు లక్షణాన్ని చెప్పినట్టు అవుతుంది. అద్యపాలన ఇద్యపాలన పండితులు ఎట్లుంటారంటే, పండితులైనటువంటి సన్యాసులు కూడా ఒకసారి మనం అక్కడ రాసిన చూడండి, సంస్కృత వ్యాకరణంలో ఇక్కడ దానిలో ఉంటే ఇంకో దానిలో కింద ఉన్నట్టుంది. అది ఏం చేసాం, అస్మత్ పదానికి అందరూ ఏమంటారు, ప్రథమ విభక్తిలో అహం నేను, ద్వితీయ విభక్తిలో నేను గురించి, తృతీయ విభక్తిలో నేను నా చేత అంటాడు, నేను చేత అనడు, నా గురించి అంటాడు, నేను గురించి నా గురించి అంటాడు. నేను కాస్త పోయి నా అయిపోయింది అనేటప్పుడు వ్యక్తిగతంగా తేడా తన గురించి చెప్పుకుంటున్నట్టుగా అవుతుంది. తర్వాత నా చేత, నా యొక్క, నా వలన, నా యొక్క, తర్వాత నా యందు, నా కొరకు. ఈ తప్పు అని మనం ఏం చేసామంటే, ఇది వేదాంత పరిభాష కాదు, వేదాంతం చూపించేది కాదు. కనుక మనం ఏం చేసాము, నేను గురించి, నేను చేత, నేను కొరకు, నేను వలన, నేను యొక్క, నేను యందు. అప్పుడు నేను ఇది ఇట్లా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రామశబ్దం చెప్పినప్పుడు రాముడు, రామశబ్దం రాముడు, తర్వాత రాముని గురించి, రాము పదం మారలే, రాముని గురించి, తర్వాత రాముని చేత, రాముని యొక్క, రాముని కొరకు, రాముని వలన, రాముని యొక్క, రాముని యందు. రామపదం మారలే, ఇది మారిపోతుంది. మారిపోయేటప్పుడు నేను యొక్క గ్రహింపు పోయింది, గుర్తింపు పోతుంది. తను ఏదో వేరేగా అనుకుంటున్నాడు, అది ఒక ఇండివిజువలైజ్ చేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు రామశబ్దానికి రామ లక్షణాన్ని నిలిపి ప్రత్యయాలు రాసుకుందాం. ఈ సంస్కృత భాష యొక్క ఉదాత్తం, చాలా గొప్ప విశేషం. దాన్ని అన్ని భాషలు తీసుకున్నాయి. కన్నడంలో రామను అంటాడు, రామనన్ను కురితు, రాముని గురించి, రామనన్నింద, రాముని చేత, ఇంకా రాముని కొరకు, రామనన్ను కురితు, కురితు కాదు, కొరకు అంటే కోస్కర, రామనన్ను కోస్కర, రామనన్నింద మళ్ళీ రాముని వలన, రాముని యొక్క అంటే రామనద, రాముని యొక్క, రామనల్లి, రాముని యందు. రామపదం అట్టేగా ఉంది, ఏ భాషలో చెప్పినట్టేగా ఉంటుంది. ఇంగ్లీష్ చెప్పినప్పుడు కూడా రామపదం వాడితే ఉంటుంది రామ. తర్వాత రాముని గురించి అంటే అబౌట్ రామ, రాముని చేత అంటే బై రామ, ఇంకా రాముని కొరకు అంటే ఫర్ రామ, తర్వాత రాముని వలన అంటే త్రూ రామ అని బై రామ పదములు వస్తుంటాయి. తర్వాత రాముని ఏంటంటే ఇన్ రామ. ఈ అస్మత్ పదంలోనే ఎందుకు తేడా వచ్చేటప్పటికి సర్వనాములు దేనికి రావటంలే. కనుక అది అట్లా చెప్పుకోకూడదు, అట్లా చెప్పుకుంటే మనం వ్యక్తిగతం అయిపోతాం. అందుకని మనం ఏం చేసాము, నేను దాన్ని సంస్కృతంలో చూపించుకుని వచ్చాము. అది మన దీనిలో ఉంది, దీనిలో కూడా చూపించుకున్నాం. ఇది మన స్వర్ణోత్సవ సంచికలో చూపించినప్పుడు చూపించాం. ఆయనకు ఒక చోట మనం దీన్ని జడ్చర్లలో అందరూ చాలా స్వాములు వచ్చేప్పటికి అందరికీ మాతో పంచిపెట్టేశారు. ఆయన ఎవరో చూశాడు, తీసి చూశాడు, పే చేసినప్పుడు అది అనిపించింది. బాబా శ్రీకృష్ణానంద మఠం అంటే చాలా గొప్పగా ఉంటుంది, శ్రీకృష్ణానంద మఠం ఇన్ని తప్పులు చేయదు, ఇది తప్పు అని చెప్పేసి ఆ పుస్తకాలు వారేసిపోయాడు.
ఆడెవరో పారేసిపోయినారని చెప్పి తెచ్చిచ్చారు మన వాళ్ళు ఎవరో. స్వామి ఇట్లా అన్నాడు అని అక్కడ పుస్తకం ఆడ పారేసిపోయినాడు అని మన పుస్తకం తెచ్చిచ్చాడు. అంతట్టు ఉంటారు. ఇది కూడా ఉనికి నీ వికలం చేసుకోవటం, చెదిరిపోవటం. ఎటువంటి వాడు బుద్ధిగా సన్యాసించినటువంటి వాడు ఏంటి కూడా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు బుద్ధికిను చిత్తానికి తేడా ఎట్లా ఉంది? ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంది అంటే, అందుకనే చెడితే తెలుస్తుంది. చెడినవాడు ఎప్పుడు చెడిపోడు, చెడినవాడు ఎప్పుడు బాగుపడతాడు అని. ఫెయిల్యూర్ ఇస్ స్టెపింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. లౌకిక దృష్టిగా చెప్పినప్పుడు కూడా కనుక అటువంటి కంటిన్జెన్సీకి ఎట్లా సమాధానం ఇచ్చిందో ఇప్పుడు ఈ 3 సోపానముల్లో సృష్టి ఉనికిని ఎట్లా భద్రంగా నిలిపిందో, కాపాడటం కాదు, భద్రంగా నిలిపింది. ఎట్లా నిలిపింది? అగేన్స్ట్ ఆల్ కంటింజెన్సీస్. దానికి కంటింజెన్సీస్ అంటే ఉనికి ఉంటుంది కాదు, అంటే ఉనికి యొక్క పటిష్టం అంటున్నాం. సత్తా ఎంత దగ్గర అంటే అగేన్స్ట్ ఆల్ కంటింజెన్సీస్. చుడుకుతనాలు ఎన్ని విధాలుగా అది చిందరబందరగా అయిపోవచ్చు, వికలంగా అయిపోవచ్చు. వాటికి అన్నిటికీ కూడా అక్కడ అవకాశం లేకుండా ఉంది. అందుకనే పూర్ణం. ఉనికి సృజింపబడని పూర్ణముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. వాడు పూర్ణంగా గ్రహించలే. మనస్సుతో చేశాడు కాల, బుద్ధితో చేశాడు కాల, చిత్తంతో చేశాడు. ఇంకా తర్వాత కూడా చెప్పుకుంటాం, చెప్పినప్పుడు బాగా తెలుస్తుంది. జ్ఞానం దాకా వెళ్ళాడు, చెప్పుకున్నాడు, ఇంకా పూర్ణం కాల. స్మృతి దాకా వచ్చాడు, ఇంకా పూర్ణం కాల. ఎప్పుడు వస్తుంది? స్మృతి ఎట్లా ఉండదో అట్లా స్ఫురణకు వస్తే. స్మృతికి స్ఫురణకు తేడా రాకూడదు మళ్ళా. అందుకనే ఎవరు మన శంకరాచార్యులు వారు దక్షిణామూర్తులు ఏం చెప్పారు? అహం అహం అహమైతే అంత స్ఫురంతం సదా. స్మృతి సరిగ్గా ఉంది, స్మృతి స్ఫురణకు దాకా తేడా వచ్చేసిందంటే నాకు అందలే. అంటే తేడా ఏమైనా చూపిస్తుంటే స్మృతి తప్పు కాదు, మనస్సు తప్పు కాదు, బుద్ధి ఇవేవి తప్పు కాదు. తను వాటి అన్నిట్లో కూడా జీవుడు అనే ఒక అంశం వస్తుంది. దాంతో జీవించడం, తన జీవమును చూసుకోవడం. ఎక్కడ చూసుకుంటున్నాడు? మనస్సు స్థాయిలో చూసుకుంటున్నాడు, బుద్ధి స్థాయిలో చూసుకుంటున్నాడు, ఏ స్థాయిలో చూసుకుంటున్నాడు అనేది. అది ఎరుక దాకా వచ్చినప్పటికీ కూడా తనకు తెలుస్తున్నప్పటికీ కూడా అంటే అటువంటి కంటిన్యూసి ఉంటుంది అన్నమాట. స్మృతి దాకా వెళ్ళాడు, తనకు అదే స్మృతి. కానీ తను గుర్తించబోయేటప్పటికీ తను తాను గ్రహించబోయేటప్పుడు, తను తాను వ్యక్తం చేసేటప్పుడు, నేను చెప్తున్నా అదే చెప్తున్నాను నేను అంటాను. నువ్వు అదే చెప్తున్నావు కానీ వ్యక్తం సరిగ్గా కావట్లేదు, యు ఆర్ నాట్ క్లియర్, క్లారిటీ లేదు అని లోకల్ ఎట్లా అంటారు. చెప్తున్న దానిలో క్లారిటీ లేదని ఎట్లా అంటుంటారో అంత తేడా వస్తుంది. అందుకని చితి సంజ్ఞానం అని అన్న అంటే ఇప్పుడు బుద్ధి ఎక్కడైతే వక్రం అవుతుందో దానికి ఇప్పుడు ఏం కావాలి? బుద్ధి వక్రం అయిపోతే, వక్రమైనప్పుడు దాన్ని ఎప్పుడైతే వక్రమును గుర్తించి దాన్ని సరి చేసుకుని ఎరుక. వికలం కాకుండా ఎరుక ఉంటే, భద్రమైన ఎరుక ఉన్నప్పటికీ కూడా వికలం కావచ్చు. వికలం కాకుండా అంటే ఇప్పుడు దీని ఎట్లా ఉంటుంది? ఆత్మీయ సత్యం, జగత్తు లేదని రెండు ఎటు చెప్పుకుంటున్నాము. ఆ రెండు చూపిస్తున్నారు. ఒకటేమో భద్రంగా ఊరికి ఉన్నప్పటికీ కూడా భద్రతలో కూడా తను కావాల్సిన అందుకోలేకపోయినాడు అనుకోండి. అందుకోలేకపోతే అది చెదరిపోయినప్పుడైనా గుర్తించాడు. ఎట్లా గుర్తిస్తాడు? ఇందా చెప్పుకున్నాం. మళ్ళీ చెదరిపోయినప్పుడు అది తనకు సంస్కారం, తను తాను చేసుకుంటున్నాడు. సంస్కారం అవుతుంది. అక్కడ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సంస్కార రూపంలోనే 74 ట్రిలియన్ కణములు ఉన్నాయి కనుక తన సంస్కారం చెదిరిపోయినటువంటి సంస్కారం అన్ని కణములకు వెళ్ళిపోయేటప్పటికి దీనికి ఇవన్నీ మెదడుకి వెళ్ళిపోయినాయి. మెదడు ట్రిగర్ అయిపోయింది, అంటే దాన్ని యాక్టివేట్ అయిపోయి ఏం చేస్తుంది? దానికి తగినటువంటి ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు ఇస్తుంటుంది. అట్లాగే దేహంలో ఏమొచ్చినప్పుడు కూడా దాని తగినటువంటి ట్రిగరింగ్ అయిపోతుంటుంది. అది అటువంటి ఫ్రీక్వెన్సీస్ ఇస్తుంటుంది. దాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం.
అది చెప్పడం చేతకాక మనసు అంటే ఆ ట్రిగరింగ్ అని అన్నాడు అంతే సైంటిస్ట్. అర్థమైందే. ఆ ట్రిగరింగ్ తేడా ఇది ఎవరిలో వచ్చింది? ఈ ఛానల్ ఇదంతా కూడా డిజైన్డ్ ఛానల్. మర్చిపోండి డిజైన్డ్ ఛానల్. డిజైన్డ్ ఛానల్తో జీవించడం అనేటటువంటి దానిలో తేడా వచ్చేటప్పటికి అన్ని మనసు భారం అయిపోయింది, బుద్ధి వక్రం అయిపోయింది, బరువు ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ రైట్. ఇప్పుడు తేడా వచ్చింది కనుక చైతన్యం వచ్చింది కనుక అప్పుడు ఇది వికలం కాకుండా ఎరుక చేసుకో. వికలం కాకుండా ఎరుకలోకి రావాలి. అప్పుడు అది స్మృతి అంటే చిత్తం అన్నారు. వికలం కాకుండా ఎరుక అది చిత్తం. ఇప్పుడు ఈ విధంగా ఈ చిత్తం ఏం చేస్తుంది? బుద్ధికి ఆధారం అవుతుంది. అట్లా ఆధారమైనటువంటి బుద్ధి మనస్సుకు ఆధారం. అప్పుడు మనస్సు ఉభయత్వాన్ని పెంచుకుంటుంది. ఉభయత్వాన్ని అంటే ఉభయత్వం అంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ తీసుకొని తన అభౌతికత్వంతో వ్యక్తం కావటం, అభౌతికంగా వ్యక్తం కావటం దగ్గరికి అని బయటకు వెళ్ళేటప్పటికి బయటకు ఏం చేస్తుంది? దాని స్వరూపం చూపిస్తుంది. దాని స్వరూపం చూపించేటప్పటికి రెండింటికి క్లాష్ ఢీకొంటాయి. అప్పుడు ఏమవుతుంది? మనస్సు నా ఊరికి నేను అట్లా నిలబెట్టుకునేది. పొద్దున అప్పుడు మనసు చెప్పినప్పుడు అంటే హౌ డు ఐ సపోర్ట్ మై సెల్ఫ్, హౌ డు ఐ ఎక్స్ప్రెస్ టు మై లార్డ్ స్వామి. స్వామి అంటే అమ శబ్ద గతి సంఖ్య అంటే సంభక్తి. హౌ డు ఐ సపోర్ట్ నా స్వామిని ఎట్లా అంటే నేను పలికించుకుంటున్నాను, ప్రవర్తించుకుంటూ అనుభవిస్తున్నా. దానికి నాకు ఎట్లా సపోర్ట్ వస్తుంది? నన్ను నేను చిత్తవృత్తులుగా పలికించుకొని ప్రవర్తించి అనుభవించకపోతే స్వామి అందటం. స్వామి అనేది లక్షణం. ఒక ఐడియల్ ఆదర్శమును అందుకోవడం అనేటటువంటిది అసలు అటువంటి ఆ సూత్రాలు అట్లా చెప్పడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. అక్కడ ఎంత డిస్పారిటీ ఎంత తేడా వెంటనే చూపించేసింది. చూపించిందంటే నీవు పలికించుకొని ఇప్పుడు నీవు ప్రవర్తించి నువ్వు సేవించేదేరా, పరిమితంగా చేసుకొని ఇదే స్వామి అంటే ఎట్లంటాడు? గుడికి పోయేసి ఎంతవరకే అనుకున్నాడు, అంత పలికించుకున్నాడు, ఇదే దేవుడు, అదే భక్తి అనుకున్నాడు. కనుక ఇప్పుడు నిన్ను మార్చుకోవాలి అంటే నీ స్వామి లక్షణాన్ని మార్చుకోవటమే సంజ్ఞానం. వికలం కాకుండా. ఎందుకు? నిన్ను పలికించుకునేందువల్ల ఆ జీవుడి యొక్క లక్షణము, జీవుడు తను పలికించుకుని తప్పుగా పలికించుకొని భంగపోయి అంతా చేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? భంగపాటు అనేది ఎప్పుడు వచ్చేసిందో నిన్ను యాక్టివేట్ చేసుకోవడం. వికలం కాకుండా దీన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. చైతన్యవంతం చేసుకోవడం అని మనం అంటున్నాం. చైతన్యవంతం చేసుకోవడం అంటే వికలం కాకుండా ఎరుక పెట్టుకోవడం. చైతన్యవంతం చేసుకోవడం అంటే వికలం కాకుండా ఎరుక పెట్టుకోవడం. భలే. అప్పుడు ఏమవుతాడు? బుద్ధికి వక్రం కాకుండా చూసుకోగలుగుతాడు, మనస్సుకి ఎరుక వికలం కాకుండా, మరి దేహం వికలం కాకుండా చూసుకోగలుగుతాడు. అయితే పతంజలి ఏమన్నారు? చిత్తమున కూర్తులు ఉంటాయి. దీనికి ఎవరు ఆధారం? వికలం కాకుండా చేసుకోమని చేయడం అనేది చిత్తం అని చెప్పాడు. అంటే అది డిజైన్డ్ ఎలిమెంట్ అనమాట. డిజైన్డ్ ఎలిమెంట్ అంటే రచింపబడినటువంటి అంశం. అక్కడ కూడా భంగం అయితే చెప్పిన మనస్సు స్మృతిని కూడా భంగం చేసుకుని స్ఫురణలో తప్పుగా తీసుకుంటోంది. స్మృతిని స్ఫురణలో తప్పుగా తీసుకుని ప్రవృత్తిగా తీసుకుంటోంది.
కనుక ఒక్కొక్క చోట దాని యొక్క వ్యాలిడిటీ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఉదాత్త స్వరూపము ఉత్తమమైన స్వరూపం ఎట్లా ఉంటుందో, అది భంగం కావటం ఎట్లా ఉంటుందో, అది మనం ఇట్లా చూసుకుంటూ పోతుంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది లోపల ఎంత సంచలనం జరుగుతుందో. మనం అనుకుంటున్నాం బయట చిన్న తుమ్మి ఊరుకున్నాడు అంటాడు, తగ్గి ఊరుకున్నాడు అంటాడు, చూస్తుంటాడు. చూస్తూ కాదు, నువ్వు చూస్తున్నా బుస్తున్నా ఏమైనా సరే లోపల నీకు ఒక ఒక సంచలనం కలిగింది అంటే ఆ సంచలనం అనేటటువంటి జీవుడి సంచలనమా, రచన సంచలనమా, ఏ దశలో ఎట్లా సంచలనం కలుగుతుంది, దాన్ని తప్పించడానికి ఎట్లా ఉపాయం తప్పించాలి. తుస్సుపుస్సులు నీ స్వరూపం కాదు. వాడు చెప్పినట్టుగా తుర్రుబుర్రు మోటార్ కారు జర్రిపోతులాగా దొర్లిపోతావే కారా అన్నాడు. అంటాడు చూడు. ఆ వెనకాల ఆడపిల్ల గుండి వాడేమో ముందు రెండెద్దుల బండి తీసిపోతున్నాడు. టక్కు 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 టమ్మకుల బండి, లంకణాల బండి, ఎద్దుల బండి, జోడెద్దుల బండి. ఇంత ఇంత పాటలు చెబుతుంటే బాగుంది. ఒక సంగీతం కూర్చాడు కదా, ఆ సంగీతం ఇప్పుడు పాట పాడేవాడికి సంగీతంతో పట్టుకుని బాగుండని పాట వింటాడా, అర్థం పట్టుకుని పాట వింటాడా అంటే అర్థం పట్టుకుని పాట వింటాడా? ఆ సినిమా పాటలు ఏముంటుంది, ఏముండదు. భక్తిలో ఏదైనా ఉంటే అది కూడా పట్టుకుంటే పట్టుకున్నంత మహాదేవ, పట్టుకోకపోతే జారిపోయినట్టు. అక్కడ పట్టుకున్నా జారిపోయినట్టే, పట్టుకోపోయినా పోగొట్టుకునేది ఏం లేదు. అందుకని ఏం చేస్తారు, రాగం చేత అక్కడ ఏది కావాలో ఆ రాగాన్ని పాట ఎందుకు పెట్టారు తెలిసిన మీకు, పాటలో మననం చేస్తూ ఉంటే భావాన్ని మనం నిలుపుకోగలుగుతామని. రాగం చేత నిలుపుకోగలుగుతారు, ఛందస్సు చేత నిలుపుకోగలుగుతారు. మననం చేసేటప్పుడు ఏముంటుంది, ఛందస్సుతో శ్లోకం ఉంది కనుక శ్లోకం తీసుకుంటే దాని ఆధారం తీసుకుని దాని భావం అంతా మననం చేసుకోవడానికి మనకు బాగా ఉంటుంది. కంటెంట్ దానిలో ఉంటుంది, దానిలో కావాల్సినంత సత్తా ఉంటుంది. అట్లా సత్తా ఉంటుంది పాటలో. దాన్ని రాగంతో చెడగొట్టుకున్నాడు. ఇదేమో ఛందస్సు ఏం అర్థం కాకపోతే అది ఎట్లా అంత ఓపిక లేదంటాడు. ఓపిక కాదు, చేత కాదు. ఎందుకు చేత కావట్లేదు, కుదురు లేదు. కుదురుగా కూర్చోరా, చూడు ఎట్లా లేచిపోతున్నావు చూడు. అంటారా లేదా, అంటారా? కుదురుగా కూర్చోరా, అట్లా లేచిపోతావు ఎందుకు? దానికి గురుదేవులు అటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒక బిరుదు ఇచ్చారు, చపల చిత్త చలపతిరావు. వాడు చలపతిరావు అంటే చెల్లించేదానికి పతి. వెంకట చలపతే తవ సుప్రభాత్, వెంకట అచలపతి. అర్థమైందా? మనం తెలుగు వ్యాకరణ పుస్తకం ఉంది మనం మఠంలో, దాన్ని ఒక ఆయన రాశాడు. ఆయన పివి చలపతిరావు అని పేరు పెట్టుకున్నాడు. చివర పదములు తప్పుగా వాడటంలో ఎట్లా ఉంటుందో అది కూడా చూపించాడు. ఆ చూపించిన దానిలో ఎట్లా అంటే చేయమను అంటే చేయము అను అని అర్థం వస్తుంది, చేయుమను అనాలి అనేటువంటి పదవుల్ని ప్రయోగంలో తేడా చూపించాడు. మనం ఏం చేసాం, కింద అచలపతిరావు అంటే చలపతిరావు అన్నాడు, చలపతిరావుని అచలపతిరావు అనాలి. అచలపతి అంటే చెల్లించని దానికి పతి, వాడి పేరు అదే. వెంకటాచలపతి అంటే వెంకట అచలపతి. అక్కడ తీసేళ్ళు తీసేళ్ళు అక్కడ సంధి సవర్ణదరికి సందని కూడా తెలియకుండా ఏం చేశాడు, చలపతిరావు అని పేరు. అదేమంటే పెద్దవాళ్ళు పెట్టారంటాడు. దాన్ని కూడా పెద్దవాళ్ళు పెట్టారు. ఎవరు గొద్దేవాడి పేరు పెట్టింది, పెద్దవాళ్ళు పెడితే వాడి సిగ్గులు అవుతుంది, నీకు ఉండద్దు. పండితుడు కాదు నువ్వు. కుమార్ అని పేరు పెట్టారు, పెద్దవాళ్ళ పేరు పెట్టారు. నేను తీసేశారనుకో అమర్యాద కదా పెద్దవాళ్ళకి.
ఏ దానికేమైనా అర్థం ఉందే ఇప్పుడు అట్లా అట్లా బుద్ధి వక్రం అయిపోతే దానికి చిత్తి సంజ్ఞానం ఎంతవరకు వస్తుంది? ఇదంతా కూడా ఇంకా మిగతావన్నీ మనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. చెప్పండి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృహ కస్య ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.